నిన్న లైన్ ఆఫ్ థాట్ కి మనము కొంచెం కంటిన్యూ చేద్దాం. దిస్ ఈస్ కంప్లీట్లీ నాట్ అవుట్ ఆఫ్ అవర్ టాపిక్, బట్ మనము ఆ, ఇది దిస్ షుడ్ ఆల్సో బి నోన్ టు అస్. ఈ విషయం కూడా మన మైండ్ యూజ్ చేసుకోవడం అనేది ఒక కళ. ఎవరు ఎక్కువ మైండ్ ని యూజ్ చేసుకుంటారో వాళ్ళు అంత ఎక్కువ ధనవంతులు అవుతారు. ధనవంతులు అంటే భాగ్యవంతులు. ధనవంతులు అనే దానికంటే భాగ్యవంతులు అని చెప్పొచ్చు. భాగ్యము అనంటే వెల్త్, ధనము అనంటే ఓ డబ్బులు మనం లెక్క పెట్టుకునే కార్లు, బంగ్లాలు అలాంటివి. సో ఎవరు ఎక్కువ మైండ్ ని యూజ్ చేసుకుంటారో వాళ్ళు యాక్చువల్లీ ఎక్కువ భాగ్యవంతులు అవుతారు. ఆర్ ఎల్స్ దే విల్ బి వెరీ వెరీ వెల్దీ. అవునా? దీనిలో ఏమి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు కదా? ఆర్ యూ ఎనీబడి హ్యావింగ్ ఎనీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ దిస్? మన ఎందుకు అనంటే ఒకటే రకంగా నేను మనం చెప్పుకున్న విషయం ఏంటంటే ఒకటే రకంగా పుట్టిన వాళ్ళు కూడా ఒకళ్ళు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నారు. అందరి చేత ము- ఆమ్, ఆ, పొగిడి పొగిడే స్థాయిలో ఉన్నారు. ఒకళ్ళు సాదా సీదాగా కనిపిస్తున్నారు. సో బహుశా వాళ్ళు వాళ్ళ మైండ్ మిగతా అన్ని ఆర్గాన్స్ సమానంగా ఉన్నాయి, మిగతా అన్ని సమానంగా ఉన్నాయి, అన్ని వాళ్ళు తీసుకునే గాలి సమానం, వాళ్ళకు ఉండే టైం సమానం, వాళ్ళకు ఉండే అవయవాలు సమానం. కానీ ఒకళ్ళు చాలా బాగా సక్సెస్ అవుతున్నారు అని అంటే ఒకటి, వాళ్ళు మీరు లక్ అని అన్నా సరే లక్ లక్ కి కరెక్ట్ టైంలో వాళ్ళు సద్వినియోగపరుచుకోవడం కూడా ఒక కళే. దాన్ని మైండ్ ని వాడాల్సింది అక్కడ కూడా. సో ఈ మైండ్ ని సరిగ్గా వాడే వాళ్ళు ఎక్కువ భాగ్యవంతులు అవుతారు అనే దాంతో స్టార్ట్ చేస్తున్నాం మనం ఈ రోజు టాపిక్. అంటే దో ఇట్ విల్ కమ్ టు యాక్చువల్లీ మనం కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ తర్వాత ఆ, మనం ఇంకా లోతుగా వెళ్తాం కానీ ఆ, నిన్న కంటిన్యూ చేయడానికి కొంతమంది ఎక్కువ భాగ్యవంతులు ఉంటారు, కొంతమంది దౌర్భాగ్యంగా ఉంటారు. అంటే వాళ్ళు వెల్త్ లేకుండా ఉంటారు. నేను నిన్న విషయం ఇది చెప్పాలి అని అనుకుని నోటి దాకా వచ్చి, బట్ ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ టైం టు టెల్. ఎవరు ఎక్కువ తమ మైండ్ ని వాడతారో వాళ్ళు ఎక్కువ ఐశ్వర్యము లేకపోతే భాగ్యము కలిగిన వాళ్ళు ఉంటారు. చాలా మంది మనలో ఏం చేస్తారు అని అంటే మైండ్ ని ఉపయోగించడం తిరోగమనంగా ఉపయోగిస్తారు. అంటే ఇట్ విల్ బి యూజ్డ్ నెగిటివ్లీ. నాకు జనరల్ గా మనం దీన్ని ఎక్కడ చూస్తాము అని అంటే ఆస్తి తగాదాల్లో, వాటాలు పంచుకోవడంలో, వీటిల్లో అన్నమాట. అంటే జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, దాన్ని చాలా కాంప్లికేటెడ్ విషయాన్ని సింపుల్ గా చెప్తున్నాను అని అనుకోవద్దు. దేర్ ఆర్ కాంప్లెక్సిటీస్ ఉన్నాయన్న సంగతి నాకు తెలిసి అయినా సరే దీన్ని ఇలా చెప్తున్నాను. ఆ ఇద్దరు దాయాదుల మధ్య పోరు ఉండడం, లేకపోతే అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలు అయిపోతున్న ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు అని అంటే ఆమ్, తోబుట్టువులు మాట్లాడుకోవడం లేదు. తోబుట్టువులు తమ ఆ, తాతల తరాల నుంచి వచ్చిన ఆస్తి పంపకాల్లో గొడవలు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. అంటే వాళ్ళ మైండ్ ని ఎక్కడ వాడుతున్నారు అని అంటే ఇదిగో నాకున్న ఈ ఆ, ఈ 10 ఎకరాలు, 20 ఎకరాలు, లేకపోతే 10 కోట్లు, 20 కోట్లు, లేకపోతే 1 లక్ష చిన్న చిన్న ఆ, దగ్గర కూడా వాళ్ళు మైండ్ ని ఎలా వాడుతున్నారు? ఈ ఉన్న దానిలో నా వాటా ఎంత అనే దానిలో వాళ్ళ మైండ్ ని వాడుతున్నారు. ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఏ ట్రైంగ్ టు టెల్ యూ దిస్ సింపుల్ ఎగ్జాంపుల్. మైండ్ ని ఎక్కడ వాడాలి అంటే ఇదిగో మామూలుగా అయితే ఉన్నది ఇంకొంచెం ఎంత పెద్దది చేయాలి అనేసి ఆలోచించాలి. కానీ ఉన్న దానిలో డివిజన్ చేసేటప్పుడు నాకు ఎంత ఎక్కువ డివిజన్ వస్తుంది, ఎంత ఎక్కువ పోర్షన్ వస్తుంది అనే దానిలో మైండ్ ని వాడుతున్నారు. ఆ మైండ్ అక్కడ కూడా పనికొస్తుంది. ఇప్పుడు కత్తి ఆ కోయడానికి పనికొస్తుంది, కూరగాయలు కోయడానికి పనికొస్తుంది, మనిషిని మర్డర్ చేయడానికి పనికొస్తుంది.
కత్తి గాయమైనప్పుడు ఆ, చెడు పార్ట్ ని తీసేయడానికి పనికొస్తుంది. కత్తి అంటే కూరగాయల్లో పుచ్చు వంకాయలు తీసేసినట్టు మనం అది తీసేయడానికి పనికొస్తుంది. మనిషిని గాయం చేయడానికి పనికొస్తుంది. అంటే మైండ్ ఈ కత్తిలాగా మన మైండ్ ని కూడా వాడుకునే విధానం బట్టి మనము మోరల్ గా, ఎథికల్ గా, వాల్యూ సిస్టమ్ తో ఉండేదాన్ని కూడా ఉండొచ్చు అని చెప్పడానికి, మైండ్ యొక్క ప్రాముఖ్యతని చెప్పడానికి నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను. అంటే టు కంటిన్యూ ద స్టోరీ ఆఫ్ ఎస్టర్డే, అనిల్ అంబానీ అండ్ ముఖేష్ అంబానీ. సో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ గొడవ పడతా ఉన్నారు. అది అందరికీ జగమెరిగిన సత్యమే కాబట్టి నేను ఇక్కడ కూడా చెప్పొచ్చు. ఆ, వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. వాళ్ళ మాతాజీ కోకిలాబేన్, ఆమె వాళ్ళ అమ్మని తీసుకురావాల్సి వచ్చింది మధ్యలోకి. సో ఆవిడ చెప్పింది ఏమని, ముఖేష్ అంబానీకి తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి తగాదాల్లో గొడవలు వచ్చినప్పుడు ఇదిగో ఇది నీకు, ఇది నీకు అనేసి ఆవిడ చేయాల్సి వచ్చింది. సరే, ముఖేష్ అంబానీని ఐడియలైజ్ చేయడం కాదు కానీ, అంటే ఆయన చాలా గొప్ప అని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ, అక్కడ ఏదో కొంత డివిజన్ జరిగింది. ఒక స్టేజ్ లో జరిగిన తర్వాత ముఖేష్ అంబానీ హ్యాస్ గాట్ సమ్ ప్రాపర్టీస్ అని నేను ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళడం లేదు. ఇది అర్థం చేసుకోవడానికి మాత్రమే కాబట్టి, నాకు వేరే వాళ్ళని ఐడియలైజ్ చేయడం లేకపోతే ఇంకోళ్ళని క్రిటిసైజ్ చేయడం మన ఉద్దేశం కాదు కాబట్టి, ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ద మెయిన్ పాయింట్ ఈస్ హౌ అవర్ మైండ్ ఈజ్ వర్కింగ్. దాన్ని మన మైండ్ ని ఎలా పని చేయించాలి అనే ఉద్దేశంతో చెప్పే ఆ, ఆ, నా ఫైనల్ ఎయిమ్ అది కాబట్టి. సో వాళ్ళ అమ్మ డివిజన్ చేసింది, ఇదిగో ఇది నీకు, ఇది నీకు అనేసి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ముఖేష్ అంబానీకి ఎక్కడైతే ఏవైతే ఆస్తులు ఇచ్చారో, అతను దాన్ని ఒక ఒకంతని పదింతలు చేశారు. అది 10 టైమ్స్ అయింది. కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత, ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ద డీటెయిల్స్, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. మనకు అలా వెళ్తే ఒక క్లాస్ అయిపోతుంది. అనిల్ అంబానీకి ఇచ్చిన ఆ, ఆస్తి ఎక్స్ అయితే అది ముప్పావు ముప్పావు తరిగిపోయింది, పావు మాత్రమే ఉంది. ఆర్ యు గెటింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? యువర్ అండర్స్టాండింగ్? సో ఇది పదింతలు ఎందుకు ఎక్కువైంది, ఇది ఆమ్, పావుకి ఎందుకు పడిపోయింది అని అంటే, అగైన్ ఇట్ ఈస్ యూసేజ్ ఆఫ్ మైండ్. Again, it is usage of mind. Mukesh Ambani must have used his mind properly to increase it. ఇది మనం దాన్ని ఏమంటామంటే ఎమ్ అండ్ ఏ అని అంటాం. ఎందుకంటే మాటి మాటికి వాళ్ళ పేర్లు చెప్పడం మంచిది కాదు కాబట్టి. ఎం అనే అతను హీ హాస్ గ్రోన్ హిస్ వెల్త్ 10 టైమ్స్, అండ్ ఏ హ్యాస్ డిక్రీస్డ్ హిస్ వెల్త్ టు 1/4. దెన్ అగైన్ దేర్ వాజ్ ఎ ఫ్యామిలీ డిస్ప్యూట్. ఏమని, ఏ హ్యాస్ ఏ ఇప్పుడు ఆరోపణ చేయడం మొదలు పెట్టాడు. ఇవన్నీ నాకు నాన్ పర్ఫార్మింగ్ అన్ని నాకు ఇచ్చారు కాబట్టి ఆ నాకు పర్ఫార్మింగ్ ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అవి కావాలి అనేసి ఆ, వాళ్ళిద్దరూ తగులాడుతారు. మళ్ళీ అగైన్ హర్ మదర్ హ్యాస్ కమ్ అండ్ సెడ్, ఇగో ఏవైతే మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయో అవి కూడా ఇటువైపు ఇవ్వాలి అనేసి ఎం నుంచి ఏకి ట్రాన్స్ఫర్ చేశారు. ఎం నుంచి ఏకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎం కి ఇందాక 10x అయింది అని అనుకున్నాం కదా, 10 ఇంతలు అయింది అని అనుకున్నాం కదా, అది ఆమ్, ఇప్పుడు దానిలో సగం అయిపోయింది అని అనుకుందాం. ఇతనికి ఆ మిగతా సగం వచ్చింది. సో కొన్నేళ్లు కట్ చేస్తే, కొన్నేళ్ల తర్వాత ఈ సగం అయినది ఒక 20 టైమ్స్ అయింది. ఏ అనే దగ్గర ఉన్న ఆస్తి, ఈ సగం ఇచ్చారు కదా, ఆ సగం కూడా అది కూడా 10% పడిపోయింది. ఆర్ యు గెటింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ అవర్ మైండ్, అవర్ యాటిట్యూడ్. మైండ్ తో పాటు మన యాటిట్యూడ్. నేను ఒకళ్ళని ఐడియలైజ్ చేయడం నా ఉద్దేశం కాదు, కాకపోతే ప్రాపర్ గా మైండ్ ని వాడుకొని మనము మైండ్ యొక్క ఫోకస్ ఎక్కడ ఉండాలి అనేది, అవతల అతను ఎక్కడ పెట్టాడు ఫోకస్ అనేది చూద్దాం. అతనికి ఏ అలవాట్లు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ నేను
ఐ డోంట్ వాంట్ టు టెల్ ఆల్ ఆఫ్ దిస్. అందరూ మంచివాళ్ళు కాదు, అందరూ చెడ్డవాళ్ళు కాదు. కానీ నా నా ఉద్దేశం ఏంటి అని అంటే, మైండ్ ని సరిగ్గా ఉపయోగించడం మూలాన అవతల వాళ్ళని, నీ దగ్గర ఏమీ లేకపోయినా, అంటే నీ ఆస్తిని సగానికి సగం కోసేసినా మళ్ళీ మీరు రీబిల్డ్ చేసుకోవచ్చు. మనము బహుశా నేను ఇక్కడ జస్ట్ ఇక్కడ ఆపుతున్నాను అబౌట్ ది స్టోరీ. మనము చాలా మంది మన మానవ సంబంధాలన్నీ పోగొట్టుకునేది ఈ ఆర్థిక సంబంధాల మూలాన. మన 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 దగ్గర ఉన్న, మన చుట్టూ ఉన్న, నాకు మా నాన్న ఇంత ఇచ్చాడు, మా నాన్న ఇచ్చే ఆస్తిలో నాకు ఆ అన్యాయం చేశారు, లేకపోతే మా అమ్మ నాకు అన్యాయం చేసింది, లేకపోతే మా తాతలు అన్యాయం చేశారు, ఇలాంటి వాటిల్లోనే జీవితాలన్నీ, అంటే మైండ్ ని అక్కడ యూజ్ చేసుకోవడంతో, ఇదిగో నాకు ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఎం గురించి కంప్లైంట్ చేయడానికి, ఆర్ఎల్స్ దానిలో నాకు ఇంకా సరిగ్గా వాటా రాలేదని చెప్పడానికి కోర్టులకు ఎక్కడమో, లేకపోతే బయట వాళ్ళని అప్రోచ్ అవ్వడమో, ఇలాంటివన్నీ చేయడం మూలాన హీ హాజ్ యూస్డ్ హిస్ మైండ్ దేర్. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్న దానితోటి, సరే నాకు దేవుడు ఎంతో కొంత ఇచ్చాడు, దానిని నేను ఇంకొంచెం ఎలా వృద్ధి చేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. సో ఐ జస్ట్ స్టాప్ ఫర్ దిస్ మూమెంట్. ఈ ఈ పాఠం అర్థమైందా? ఈ లెసన్ నేను చెప్పాలనుకుంటున్న ఈ పద్ధతి అర్థమైతే ఓకే అని చెప్పండి. లేకపోతే ఎవరికైనా అర్థం కాలేదు అని అంటే జస్ట్ లెట్ మీ నో. ఎవరైనా దీని గురించి మాట్లాడాలన్నా కానీ, ఎనీబడి టు యాడ్ అబౌట్ దిస్, ఐ విల్ జస్ట్ స్టాప్ ఫర్ ఎ మూమెంట్. మైండ్ ని సరిగ్గా ఉపయోగించుకోవడం అనేది మనము సరిగ్గా నేర్చుకోవాలి. ఇట్ ఈస్ ఓన్లీ నాట్ అబౌట్ తెలివిగా ఉండడము అని అంటే, అవతల వాళ్ళని ముంచే తెలివితేటలు కూడా తెలివితేటలే. కాకపోతే మనము మోరల్ గా, ఎథికల్ గా, వాల్యూ సిస్టమ్ తో ఉంటున్నప్పుడు మైండ్ మనది. మనం ఎందుకంటే మనము ఎక్కడి నుంచి వచ్చాము? గ్రాటిట్యూడ్ కాన్సెప్ట్స్ దగ్గర నుంచి వచ్చాము. మనము ఆ సమాజానికి మంచి చేయాలి అనే దాని దగ్గర నుంచి వచ్చాము. మైండ్ ను కూడా మంచిగా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ క్లాసెస్ మనం స్టార్ట్ చేసాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆల్వేస్ సక్సెస్, లేకపోతే మనం ఏంటో అవతల వాళ్ళకి నిరూపించాలి, ఆ మనం పెద్ద పెద్ద కార్లలో, బంగ్లాలో తిరగాలి అనేది మన అనే మన ఆశ ఉన్నా, బట్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ పాజిటివ్, నాట్ ఏ నెగిటివ్ కైండ్ ఆఫ్ సక్సెస్. రైట్? యా. ఐ జస్ట్ సి నవీన్ రెడ్డి గారు మీరు మాట్లాడాలనుకున్నారు. ఓం ప్రకాశం గారు, తర్వాత నాగవేణి గారు. యా. వీళ్ళిద్దరి విషయంలో దేనిపైన ఫోకస్ చేశారనేది మనకు అర్థం అవుతుంది. ఇక్కడ ఎం అనే వ్యక్తి ఓన్లీ ఫోకస్ ఆన్ ఉన్నదాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనే దానిపైన దృష్టి పెట్టారు. అనిల్ అనే వ్యక్తి ఆ ఉన్నదాన్ని కాకుండా ఇతరుల నుంచి ఇంకా ఏం రావాలి అనే దానిపైన ఫోకస్ పెట్టారు. ఉన్నదానితో సంతృప్తి చెందకుండా, ఉన్నదాన్ని డెవలప్ చేయకుండా వేరే వాళ్ళని ఏ విధంగా గుంజాలి అనే నెగిటివ్తో ఉండి దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనే దానిపైన ఫోకస్ చేయడం వల్ల ఒకరు గ్రో అయ్యారు, ఒకరు నెగిటివ్ వల్ల డెవలప్ కాలేకపోయారు సార్. ఇది నా ఆలోచన. థ్యాంక్ యూ. రైట్. యా, ఓం ప్రకాశం గారు చెప్పండి. సో మైండ్ కత్తిలాగా అనుకున్నాం కదా, అది ఎలా యూజ్ చేస్తే దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలని అంటున్నాం సార్. అది దట్ ఈస్ ఓన్లీ ఇంపార్టెంట్. సో వేర్ ఎవర్ నాట్ రిక్వైర్డ్ వీ షుడ్ నాట్ యూజ్ ఇట్. దట్ ఈస్ అదే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనము మైండ్ యూజ్ చేయడం అని అంటే ఇట్ షుడ్ బి యూజింగ్ ఇన్ ద పాజిటివ్ సెన్స్. ఒకవేళ నెగిటివ్ గా, ఇప్పుడు మనలో చాలా మందికి, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ అస్, మన చుట్టాలకో, మన తల్లిదండ్రులకో, లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళకో ఈ ఆస్తి తగాదాలు, నాకు ఇంత పంపకాల్లో మా అమ్మ నన్ను సరిగ్గా, యూ కెన్ ఆల్వేస్ క్యాస్ట్ ఆస్పిరేషన్స్ ఆన్ అదర్స్. మన మైండ్ ని అలా కూడా వాడచ్చు, ఇలా కూడా వాడచ్చు. మనము వాడే మైండ్ పవర్ ని, మన పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ కి వెళ్తున్నాం కదా, ఈ డిస్క్లైమర్ చెప్పాలి అనేది నా ఉద్దేశం. అది ఐ మీన్ టు సే. రైట్? యా. నాగవేణి గారు చెప్పండి. ఆ తర్వాత రూహి ఋగ్వేద గారు, ఆ తర్వాత పాషా గారు చెప్పండి. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇప్పుడు గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ చదువుకుంటూ ఉంటారు.
వాళ్ళు ఏమంటే చదువు మీద ఫోకస్ పెట్టాలని చాలా చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కొంతమంది లవ్ ఫెయిలియర్స్ ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఎంతసేపు ఆ డిప్రెషన్ అవిటినే గుర్తు చేసుకుంటారు కానీ ఈ వీటి మీద ఫోకస్ పెట్టలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ అవును. వాళ్ళకి వాళ్ళే శత్రువుగా మారిపోతూ ఉంటారు. అవును. కానీ ఎట్టా వాటి నుంచి పూర్తిగా బయటపడాలి, మళ్ళీ వాళ్ళు యథాస్థానానికి రావాలి, ముందుకు పోవాలి ఎలాగా? యా ఇప్పుడు ఆ, మన దారి మనం వెళ్ళే దారిలో ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఒక సివిల్ సర్వెంట్ వెళ్తున్నాడు, హీ హ్యాస్ టు ఫోకస్ ఆన్ హిస్ గోల్. తను గోల్ మీద ఫోకస్ ఉన్నప్పుడు వై షుడ్ దేర్ బి ఎనీ ఫెయిల్యూర్, అది కూడా లవ్ ఫెయిల్యూర్? వాళ్ళ ఉద్దేశం ఏంటి? చదువుకోవడానికి కదా వచ్చింది, నాట్ టు లవ్. అవును సార్. అవును సార్, కరెక్టే. సో అంటే వాళ్ళ బేసిక్స్, మనం కూడా చాలా మంది మన బేసిక్స్ మర్చిపోతూ ఉంటాం. మనం అసలు ఓకే. దేనికోసం వచ్చాము, మనం దేనికోసం మన మన అన్డివైడెడ్ అటెన్షన్ ఉంటేనే, 100% ఉన్న టైంని మొత్తం సద్వినియోగపరిస్తేనే ఐఏఎస్ వస్తుందా రాదా, లేకపోతే సివిల్స్ వస్తుందా లేకపోతే రాదా, గ్రూప్ 1 వస్తుందా లేదా, లేకపోతే చిన్న ఉద్యోగం వస్తుందా రాదా అనేది గ్యారంటీ లేదు. మీరు 100% అటెన్షన్ ఇవ్వండి. ఓకే. అలాంటప్పుడు దేర్ ఆర్ అవగేషన్స్. అవగేషన్స్ ఉన్నప్పుడు హౌ కెన్ దట్ బి పాసిబుల్? సో ఓకే. వారికి వారు ఆలోచించుకోవాలి. ఓకే సార్. సో మనము అలాంటప్పుడు 1 పర్సన్ ఈజ్ నాట్ వర్కింగ్. అది పేరుకి బహుశా నేను సివిల్ సర్వీసెస్ కో లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 కో ప్రిపేర్ అవుతున్నాను, లేకపోతే పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాను అనేసి చెప్తున్నారు కానీ, ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రిపరేషన్ మాత్రమే చేయాలి. అర్జునుడు గనక బాణాన్ని కొట్టమన్నప్పుడు పక్షి కన్ను ఎలా మాత్రమే కనపడుతుందో, మిగతావి ఏవి కనపడట్లేదు. ఏవైనా సాధించాలి అని అన్నప్పుడు మైండ్ ఫోకస్ చేయాలి అని అంటే ఇట్ హ్యాస్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ ద బర్డ్స్ ఐ. అలా కాకుండా నాకు పక్షి వెనకాల వేరేదేదో కనపడుతుంది, పక్కన జరుగుతున్న డిస్టర్బెన్సెస్ నన్ను కాన్సన్ట్రేట్ చేయనీయట్లేదు అని అంటే మైండ్ ఫోకస్ ఉండదు. ఓకే. ఓకే సార్. ఉమ్. అవి కొన్ని స్వతహాగా తెచ్చిపెట్టుకుంటాం, కొన్ని అవునవును. అనుకోకుండా జరుగుతాయి. అంటే అవును. ద లాస్ ఆఫ్ సమ్ డియర్ వన్స్, అంటే ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు చనిపోవడం, దాన్ని ఓవర్కమ్ చేసి అగైన్ కమ్ టు ద ఫోకస్. ఓకే సార్. ఒకేసారి మైండ్ ఎంత మనకి భ్రమింపజేస్తోంది ఏంటి అని అంటే, నేను ఒకేసారి 4-5 విషయాలు నేను చెయ్యగలను అనేసి. అది ఎప్పుడూ రైట్ కాదు. మనము ఓకే సార్. లోపలికి వెళ్ళే కొద్దీ వీటిని తెలుసుకుందాం, మైండ్ గురించే తెలుసుకుందాం. సబ్ ఓకే కాన్షియస్ సార్. మైండ్ గురించి ఇంకా బాగా తెలుసుకుంటాం. సబ్ ఓకే కాన్షియస్ సార్. మైండ్ మనం అనుకుంటాం నేను ఇలానే ఫోకస్ పెడుతున్నాను అనేసి, మైండ్ వెనకాల నా లవ్ ఫెయిల్యూర్ అయింది అనేది సబ్ కాన్షియస్ లో రిజిస్టర్ అయిపోయింది అనుకోండి, 99% ఆఫ్ యువర్ ఎనర్జీ ఇస్ ఆల్ డెసిపేటెడ్, వేస్ట్ ఈస్ గోయింగ్ వేస్ట్. ఓకే సార్. సో ఇవన్నీ కొన్ని తెచ్చి పెట్టుకున్నవి ఉంటాయి, కొన్ని అనుకోకుండా మనకి జరుగుతూ ఉంటాయి. అనుకోకుండా జరిగిన వాటిని ఓవర్కమ్ చేసి మళ్ళీ ఫోకస్ ని అగైన్, ఇప్పుడు అర్జునుడు ఆ బాణాన్ని ఎక్కుపెట్టాడు, పక్షి కన్ను కనపడుతుంది కానీ తనని ఒక చీమ కుడుతుంది అని అనుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్, ట్రై టు ఇమాజిన్. చీమ కుడుతున్నప్పుడు తన అటెన్షన్ ఆ పక్షి దాని మీద ఉండకపోవచ్చు. దాన్ని చీమని కుట్టించడానికి ఆ చీమని పక్కకి తోలేసి ఆ తర్వాత ఈ కెన్ రీఫోకస్. అలానే మనం తెలుసుకోకుండా కావాలని చీమను ఏమైనా అతన్ని అట్రాక్ట్ చేసుకోలేదు. సో అది దాని నైజం అలా జరిగింది. సో కొన్ని కొన్ని ఆ, మనకు తెలియకుండా జరిగిపోతాయి. సో ఓకే లెటస్ సార్. లెటస్ కీప్ ది క్వశ్చన్స్ లైక్ దీస్ ఎట్ ది ఎండ్. మనము విల్ ఫోకస్ ఆన్ వాట్ ఐ హ్యావ్ ఆస్క్డ్. నేను చెప్పిన మైండ్ ని సరిగ్గా పాజిటివ్ గా వాడాలి అనే కాన్సెప్ట్ మనకి అర్థమైందా లేదా అనేది మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో థ్యాంక్ యూ. ఫర్ ఆల్ ద న్యూ కమర్స్, మనకి ఏమైనా ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే we will certainly take them at the last, so that it will not disturb the flow. మనం చెప్పాలి అని అనుకున్న విషయాలు మిస్ అవ్వకుండా ఉంటాయి. యా, రూహి రుగ్వేద గారు, ఆ తర్వాత పాషా గారు చెప్పండి.
నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ నమస్తే సేమ్ చెప్పండి. ఇన్సిడెంట్ మా లైఫ్‌లో జరిగింది సార్. అయితే ఆ, నాకు చాలా చాలా హ్యాపీ. ఏంటంటే మా ఇంట్లోనే జరిగింది సార్ డిస్ప్యూట్స్ మ్మ్. ల్యాండ్ విషయంలో. ఆ టైంలో మా రైట్. హస్బెండ్ ఏం చేశారంటే, ఇంకా తను డిప్రెస్‌లోకెళ్ళిపోయారు. కానీ తన ఫోకస్ వచ్చి లా చేయాలనేసి కంటిన్యూ చేశారు. లా చేశారు. కంటిన్యూ అయిపోయింది. ఆ డిస్ప్యూట్ ఉండేసరికి లా కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మా ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. నేనేం చెప్పాలనుకున్నానంటే ఇక్కడ తనకి అపోజిషన్‌గా ఉంటారు గదా! వాళ్ళు తిన్ని ఎలా డిఫీట్ చేయాలి అనే దాని మీద ఆలోచించారు. తినొచ్చి ఎలా ఆలోచించారంటే, మనం ఇంకా దీని ఎలా ముందుకెళ్ళాలి? ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేసుకోవాలనే దాని మీద ఆలోచించారు. నాకక్కడైతే మీరు చెప్పింది అదే స్ట్రైక్ ఆన్ అయింది సార్. థాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. గ్రేట్. వండర్ఫుల్. సో ఇది అందరికీ అర్థమైంది కాబట్టి ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. రాషా గారు చెప్పండి. సార్ ఇద్దరు బ్రదర్స్లో మైండ్ సెట్ డిఫరెన్స్ ఉన్నారు సార్. ఆ, ముఖేష్ ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్తో పోయాడు. ఆస్తిని సగం కట్ చేసినా కూడా ఆయన గ్రో చేసుకోగలిగాడు. అదే అనిల్ కాడికి వచ్చేటప్పటికి ఆ ఆస్తిని పెంచుకోవాలన్న దానికంటే ఇతర విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసి ఉంటాడు. అందుకని ఇది కుట్టుబడిపోయింది. ఆ విధంగా మైండ్ సెట్ని పాజిటివ్గా గ్రోత్ వైపు ఫోకస్డ్గా పోతారో వాళ్ళు గ్రో అవుతారు. ఎవరైతే ఫోకస్ తప్పించేసి ఇతర విషయాలతో అన్ని విషయాలతో పాల్పంచుకుంటారో అది తగ్గిపోతుంది సార్. ఇది నేను సో వెరీ గుడ్. థ్యాంక్ యూ. సో మనం నిన్న అనుకున్నట్లు వి ఆర్ ఆల్ పవర్ఫుల్. మనం మిగతా వాళ్ళకి మనకి తేడా ఏంటి అని అంటే, ఎవరు ఎక్కువ మైండ్ ని సరిగ్గా సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళు అంత భాగ్యవంతులు, ఐశ్వర్యవంతులు అవుతారు. సో ఇదే స్టేట్మెంట్ అది. పావని గారు చెప్పండి. ఆఫ్టర్ దట్ వీల్ గో టు ద క్లాస్. యా. సార్ అంటే నాకు తెలిసినంత వరకు ఆ ముఖేష్ అండ్ అనిల్ వీళ్ళ విషయంలో జరిగింది ఏంటంటే, ఆయన ఎంతసేపు నాకేదో అన్యాయం జరిగింది అలా ఏడుస్తూనే ఉన్నాడు. కాబట్టి అలాగే ఉంది. ఈయన అలా లేడు, కట్ చేసినా ముందుకెళ్ళాడు, బాగుపడ్డాడు. ఆ మైండ్ సెట్ లో ఆ డిఫరెన్సే అని అనిపించింది సార్. అవును. సో మనము ఈ పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ చదివేప్పుడు మైండ్ ని సరిగ్గా అంటే పాజిటివ్ గా ఎలా ఉపయోగించాలి. ఛాలెంజెస్ వస్తాయి. లైక్ మనం ఇందాక అనుకుంటున్నట్లు ఛాలెంజెస్ మైట్ కమ్, కానీ ఛాలెంజెస్ ఓవర్కమ్ చేసే మైండ్ సెట్ కూడా మనం డెవలప్ చేసుకున్నామంటే మన గ్రోత్ ని ఎవ్వరూ ఆపలేరు. మనము చాలా మందిని చూస్తూ ఉంటాం. మన తాతలు, తండ్రులు, లేకపోతే బాబాయిలు, పిన్నమ్మలు ఇలా చెప్తా ఉంటారు, ఉమ్, మనకి ఇంకా చాలా ఆస్తి ఉండేది, ఈ ఫలానా వ్యక్తి మనకి అన్యాయం చేసి ఉండకపోతే, లేకపోతే ఇట్లా మనం వింటా ఉంటాం. ఈ బిజినెస్ లో ఆ చాలా ముందుకు పోతా ఉన్నాము, కాకపోతే మనము ఇక్కడ ఈ ఫలానా టైంలో ఫలానా వ్యక్తి మనల్ని మోసం చేశారు, లేకపోతే వి ఆల్వేస్ లిసన్ టు ఆల్ ఆఫ్ దిస్. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్. ఎవరైతే ఏ బిజినెస్ చేసిన వాళ్ళు పార్ట్నర్షిప్ సాఫీగా ఏం జరగల, ఏ ఆస్తి పంపకాలు ఏమి సరిగ్గా ఉండవు. కౌరవులు పాండవులు మధ్య 5 ఏళ్ల కోసం తగాదా అయ్యి మొత్తం ఆ కురు వంశమే ఇదైపోయింది. ఎందుకు నేను ఇదంతా చెప్తున్నాను అని అంటే, మన మైండ్ ని సరిగ్గా మైండ్ ని వినియోగించుకోవడం ఒక కళ అని మనం నిన్న తెలుసుకుని సద్వినియోగం పరచుకోవడం. ఎవరైతే సరిగ్గా వినియోగించుకుంటారో వాళ్ళే ఐశ్వర్యవంతులు, భాగ్యవంతులు అవుతున్నారు. ఎవరు దానిని నెగిటివ్ గా వాడుతున్నారో బహుశా వాళ్ళకి ఆ, కొంచెం ఐశ్వర్యం వెంటనే కనబడుతుంది, లేకపోతే వెల్త్ కనబడుతుంది, రిచెస్ కనబడతాయి. కానీ నెగిటివ్ మైండ్ సెట్ కి వాళ్ళ అలవాటు అయిపోవడం మూలాన లా ఆఫ్ అట్రాక్షన్ మనము నేర్చుకున్నాము, గ్రాటిట్యూడ్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాము. అవన్నీ మళ్ళీ వచ్చినంతలో వెంటనే ఇది ఆ వీళ్ళ ఇద్దరు హస్తినాపురంలోకి కలిపేసుకున్నారు. పాండవులు రాజ్యాన్ని కూడా జూదమాడి తీసేసుకున్నారు. ఫైనల్ గా ఏమైంది, వాళ్ళు ప్రాణాలు సైతం కోల్పోవాల్సి వచ్చింది మహాభారతంలో. సో దిస్ ఈస్ ఆల్
మనం అంత డీప్ గా వెళ్ళడం ఎందుకు అని అంటే, టు టెల్ దిస్ మైండ్ పవర్ ని తెలుసుకునేటప్పుడు దాన్ని పాజిటివిటీ కోసమే వాడాలి అని మనము తెలుసుకుని ముందు మైండ్ పవర్ గురించి తెలుసుకోవాలి. సరేనా? రైట్. యా. ఈరోజు మౌనిక విల్ స్టీల్ ద రెస్ట్ ఆఫ్ ద క్లాస్. సో ఈ రోజు వినిన ఎగ్జాంపుల్ అంబానీస్ ఫ్యామిలీ గురించి. ఈ ఎగ్జాంపుల్ బాగా అర్థమైతే మాక్సిమం అన్ని విషయాల్లోనూ మనం దీన్ని అప్లై చేసుకోగలుగుతాము. సో ఇద్దరు మనుషులు ఒకే ఫ్యామిలీలో పుట్టి ఒకేలాగా ఎందుకు లేరు? తల్లి ఒక్కళ్లే కదా, తండ్రి ఒక్కళ్లే కదా. సో వాళ్ళలో ఎక్కడ వస్తుంది ఆ డిఫరెన్స్? సో దాన్ని మనం ఆలోచించాలి. నిన్న కూడా ఇదే టాపిక్ వెళ్ళింది. ఫస్ట్ ఎప్పుడు కూడా ఒక మనిషి ఎప్పుడు పేదరికంలో ఎందుకు ఉంటున్నాడు, ఇంకో మనిషి తను ఇంకా గొప్పోడు, ఇంకో గొప్పోడు. అంటే మనకు ఒక కాన్సెప్ట్ కూడా ఉంది కదా, గొప్పోళ్ళు అవుతున్నారు, పేదోళ్ళు ఇంకా పేదోళ్ళు అయిపోతున్నారు అని చెప్పి అనుకుంటాం కదండి. సో ఎందుకు పేదవాళ్ళకి మిగిలిపోతున్నారు చాలా మంది? ఎక్కడో చాలా రేర్ గా వాళ్ళు అలాంటి పోవర్టీ నుంచి బయటకు వచ్చి గొప్ప వాళ్ళు అవుతున్నారు. నిన్న మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ లో మనకు బాగా తెలిసిన వాళ్ళు, మనం జనరల్ గా అభిమానించే వాళ్ళు ఉంటారు. లైక్ రజనీకాంత్ గారు ఇలాంటి వాళ్ళు. ఆయన బస్ కండక్టర్ అని చెప్పి అందరికీ తెలుసు కదా. అయినా కూడా ఆయన ఎలాగ అవుట్ ఆఫ్, ఇప్పుడు అందరూ బస్ కండక్టర్స్ ఇలాగే అవ్వచ్చు కదా. వాళ్ళు అనుకున్న వాటిల్లో లేదంటే వాళ్ళకున్న కళల్లో ముందుకు వెళ్ళిపోవచ్చు కదా. బస్ కండక్టర్ గా ఉండిపోవాలని అందరూ కోరుకుని ఉంటారా? లేదు. కానీ ఈయన ఒక్కళ్ళే ఎందుకు అంత ఎక్స్ట్రాడినరీగా బయటకు వచ్చి మొత్తం ఆ మనిషి మన ఇండియా మొత్తం తెలిసే అంత పాపులర్ ఎలా అయ్యారు? ఆయన దగ్గర ఉన్నది టికెట్స్ అమ్ముకునే ఉద్యోగం. డబ్బులు తీసుకుంటారు, టికెట్స్ అమ్ముతారు కదా. కానీ ఆయన ఖరీదు కళలు ఎలా ఉన్నాయి? సో ఇలా చూసుకుంటే ఈ వేరియేషన్ ఎక్కడ వస్తుంది అంటే, మనిషికి మధ్యలో వేరియేషన్ ఎక్కడ వస్తుంది అనేది గమనించండి. అందరికి ఒకలాంటి సెటప్ ఇచ్చాము, లేదంటే ఒకటే కాలేజీలో చదివించాము. మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందాము, ఒకటే స్కూల్లో చదివించాము, ఒకటే కాలేజీలో చదివించాము, సేమ్ ఫ్యాకల్టీని ఇచ్చాము, వాళ్ళు వరల్డ్ బెస్ట్ టీచర్స్ అయి ఉంటారు. అన్ని ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరి జీవితాలు ఒకలాగా వెళ్ళట్లా, రకరకాలుగా వెళ్తాయి. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటారు, ఇద్దరికి పెళ్లి చేశాము. ఒక అక్క తను చాలా హ్యాపీగా లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది. అంటే తన హస్బెండ్, పిల్లలు, డ్రీమ్ లైఫ్ అన్నమాట ఆమెది. తను ఏమనుకుంటే అది సాధిస్తుంది అండ్ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది. అదే అక్కకి సొంత చెల్లెలు, అంటే చిన్నప్పుడు వీళ్ళిద్దరు చాలా కలిసి పెరిగారు, వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. కానీ చెల్లెల జీవితం అస్సలు బాగోట్ల. తను ఫ్యామిలీలో అడ్జస్ట్ అవ్వలేకపోతుంది, హస్బెండ్ తో రిలేషన్ బాగోదు, పిల్లల్ని చూసుకోలేకపోతుంది, లైఫ్ బర్డెన్ గా మారుతుంది. ఎలాగా? ఒకలానే ఇచ్చాం కదా అన్ని. పేరెంట్స్ ఇద్దరిని సమానంగానే పెంచారు కదా, రెండు కళ్ళని చూసుకున్నట్టు చూసుకున్నారు కదా. ఒక కన్నుకి ఎక్కువ, ఒక కన్నుకి తక్కువ ఎప్పుడు ఇవ్వలేం, సేమే ఇచ్చాం కదా. సో ఎక్కడ వచ్చింది డిఫరెన్స్? నిన్నంతా ఇది ఆలోచించుంటారు కదా, నిన్నంతా మనం ఇదే టాపిక్ లో ఎందుకు, వై వై వై. సో మనకి ఆన్సర్స్ దొరికింటాయని నేను అనుకుంటున్నాను. సో ఇదే టాపిక్ ని మనం ఈరోజు కంటిన్యూ చేద్దాం. సో ఈ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? బహుశా ప్రపంచం ఒకవేళ సమానంగా ఇవ్వాలని ప్రయత్నించినా వీళ్ళు చూసే విధానం, వీళ్ళు తీసుకునే విధానం వేరుగా ఉందేమో కదా, వీళ్ళు ఆలోచించే విధానం కదా. సో ఈ ఆలోచించే విధానం మీదే మొత్తం మన జీవితం తిరుగుతా ఉంటుంది. ఓకేనండి. ఏది ఎలా తీసుకుంటున్నాము అనే దాని మీదే లైఫ్ అంతా, మొత్తం మన లైఫ్ అంతా దాని మీదే దారిపోస్తున్నాం. దేన్ని ఎలా అర్థం చేసుకున్నాము, లోపలికి తీసుకుంటున్నాము, ఏమి నమ్ముతున్నాం. సో మనం ఏది నమ్ముతామో అదే మన నిజంగా మారుతుంది. అందుకని ఒకవేళ జీవితం అంతా కష్టాలే ఉంటాయి అని చెప్పి అనుకుంటే కష్టాలే తిరిగి వస్తాయి. మీకు చాయిస్ లేదు. ఎందుకు చాయిస్ లేదు అంటున్నానంటే, పదే పదే రిపిటేటివ్ గా మనం ఏదైతే నిజమని నమ్మి మనం పంపిస్తున్నామో, నిజమని నమ్మి పంపిస్తున్నాం అంటే అర్థం చేసుకోండి, కాన్షియస్ గా నేను చూస్ చేసుకుంటున్నాను ఇది నిజమని నేను అనుకుని, ఆ నిజాన్ని నేను పదే పదే పంపుతున్నా. ఏమని? లైఫ్ అన్ఫేర్ గా ఉంటుంది, కష్టాలు ఉంటాయి అని చెప్పి నేను నమ్ముతున్నా, పదే పదే నమ్మాను అనుకోండి. నమ్మి నేను అదే విషయాన్ని
అన్నిటి నుంచి అదే తీసుకుంటున్నాను. సో నేను గనక ప్రతి సిచ్యుయేషన్ కి ఇదే మీనింగ్ ని పెట్టి తీసుకుని పదే పదే నమ్మినప్పుడు ఏమవుతుందంటే ఇదే నా నిజంగా మారుతుంది కదా. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు అదే కనపడతా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మైండ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అంటే అసలు మైండ్ ఎలా ఉంటుంది అనేది మనకి అవగాహన ఉండాలి. ఏదన్నా విషయంలో మనకి గ్రిప్ రావాలి అంటే, లేదంటే దాని గురించి మనము తెలుసుకోవాలి అంటే, లేదంటే నేర్చుకోవాలి అనుకుంటే అది ఎలా పనిచేస్తుందో తెలియాలి. అంటే దాని వర్కింగ్ తెలియాలి కదా. ఒక మెషిన్ ని బాగు చేయాలంటే ముందు అసలు మెషిన్ ఎలా వర్క్ చేస్తుందో తెలియాలి కదా. అది తెలిసిన తర్వాతే దాన్ని బాగు చేయగలం, రిపేరింగ్ చేయగలం కదా. సో మైండ్ అసలు ఎలా పనిచేస్తుంది అనేది తెలియాలి ఫస్ట్ మనకి. ఓకేనండి. ఆ మెషిన్ ఎలా పనిచేస్తుందో తెలిస్తే మన మైండ్ ఎలా అసలు మన తల్లోనే ఉండి మన్నే ఆడిస్తుంది కదా. సో దాని గురించి ఎంత తెలుసుకుంటే అప్పుడు దాన్ని ఎలా బాగు చేయాలి, ఎలా మళ్ళీ మనం దారిలో పెట్టుకోవాలో అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఓకేనండి. సో మైండ్ ఇలా తీసుకుందాం కాసేపు. పిల్లలు గేమ్స్ ఆడతారు కదా. మీరు మీరు అందరూ ఆడారో లేదో తెలియదు, బట్ మామూలుగా కంప్యూటర్ గేమ్స్ ఆడినప్పుడు లెవెల్స్ ఉంటాయి కదా. ఒక లెవెల్ గెలిస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. అలా ఈ లెవెల్ కంటే ఈ లెవెల్ చాలా డీప్ గా ఉంటది కదా. వెళ్ళే కొద్ది లెవెల్స్ డీపర్ ఉంటాయి. సో అలాగనే మనకి కూడా మైండ్ లో లెవెల్స్ ఉన్నాయి. ఓకేనండి. సో ఈ లెవెల్స్ లో 2 లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటి లెవెల్ ని కాన్షియస్ మైండ్ అంటారు. కాన్షియస్ మైండ్. రెండో లెవెల్ ని సబ్ కాన్షియస్ మైండ్. లెవెల్సే మైండ్ లో ఇదేమి విడిగా ఒక ముక్క. ఇప్పుడు బ్రెయిన్ ఉంది, బ్రెయిన్ ని ఫిజికల్ గా విడిగా తీసి ఈ ముక్క కాన్షియస్, ఈ ముక్క సబ్ కాన్షియస్ కాదు. ఓన్లీ మైండ్ ఒకటే ఉంది. ఆ ఒకటే మైండ్ లో లెవెల్స్ ఇవి. ఓకేనండి. అంటే అది లోతైన మైండ్ అలా తీసుకుందాం. లోతైనది, లోపలికి ఉంటుంది, బయట ప్రపంచాన్ని చూడలేదు. ఇంకొక మైండ్ కాన్షియస్ మైండ్. ఈ కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే మైండ్ లోనే మనం కాన్షియస్ గా చూస్ చేసుకోగలిగే చాయిస్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఈ కాన్షియస్ మైండ్ లో ఏం జరుగుద్ది అనేది మనకు అవగాహన ఉండాలి. అండ్ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏం జరుగుతుంది అనేది కూడా మనకు అవగాహన ఉండాలి. అప్పుడు ఓహో మైండ్ ఇలా పనిచేస్తుందా నా మైండ్, సో నేనేం చేయాలి అనేది మనకు అర్థమవుతుంది, మనం ఏం చేయాలి అనేది. సో ఈ కాన్షియస్ మైండ్ ని తీసుకుంటే కాన్షియస్ మైండ్ అనేది అవుటర్ మైండ్ అని అందాం. అవుటర్ మైండ్, ఇన్నర్ మైండ్ అని పెట్టుకుందాం, ఈజీగా ఉంటుంది. సో అవుటర్ మైండ్ పని ఏంటంటే మనకి బయట ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. బయట ప్రపంచాన్ని యొక్క అనుభవాల్ని లోపలికి తీసుకెళ్తాం. ఇప్పుడు బయట ప్రపంచం ఉంది, నేనున్నా. ఓకేనండి. నాకు బయట ఏం జరుగుతుంది అనేది అవగాహన ఎలా వస్తుంది? నేను ఇవన్నీ చూస్తాను, గమనిస్తాను, అనలైజ్ చేస్తాను, దీన్ని దాంతో కంపేర్ చేస్తాను, దాన్ని దీంతో కంపేర్ చేస్తాను. ఇది ఇది ఏనుగు పులి కంటే పెద్దగా ఉంటుంది, కానీ పులి చాలా ప్రమాదకరమైంది, ఇలా అర్థమవుతుంది కదండి. కంపేర్ చేయటం, అనలైజ్ చేయటం, ఇవన్నీ చేసేది మైండ్ పని. ఈ అనలైజింగ్ అంతా జరిగేది కాన్షియస్ మైండ్ లో. సో ఈ అనలైజింగ్ చెయ్యాలంటే ముందు నాకు ఏం కావాలి? ముందు నేను కళ్ళతో చూడాలి ఆ పులిని, ఏనుగుని, అవునా? సో నా కళ్ళు పనిచేయాలి. నేను కళ్ళతో చూసి, ఇంకొకటి నేను చెవులతో వింటాను. ఇలా వినడం మూలన ఇన్ఫర్మేషన్ అందుకుంటూ ఉంటాం లోపలికి, అవునా అండి? బయట ప్రపంచాన్ని ఎలా మనం ఆస్వాదిస్తున్నాము? ఎక్కడికో కొత్త ప్లేస్కి వెళ్ళాము, ఎలా తెలుస్తుంది ఈ ప్లేస్ బాగుంది బాలేదు అని? మీ పంచేంద్రియాలు వాడుతున్నారండి. అంటే యు ఆర్ యూజింగ్ యువర్ సెన్సెస్. మన సెన్సెస్ ని వాడతాం. అంటే చూసి, విని, వాసన, వాసన ద్వారా, రుచి ద్వారా, మీ టచ్ ద్వారా, అంటే మీ స్పర్శ ద్వారా, ఈ టచ్ ద్వారా మీకు అన్ని విషయాలు లోపలికి అందుతాయి. ఓకేనండి. సో టచ్ ద్వారా అంటే ఎలా అందుతాయి? వేడి, చలి, గట్టిగా ఉంది, రఫ్ గా ఉంది, ఇలా చెప్పుకుంటాం కదా. చీరలు, బట్టలు పట్టుకొని ఇది బరగ్గా ఉందని చెప్పి, గట్టిగా ఉందని చెప్పి, సిల్క్ మిక్స్ అయిందని చెప్పి ఎలా తెలుస్తుంది మీకు? ఇవన్నీ త్రూ ద ఫీల్. మీరు దాన్ని ఫీల్ అయ్యి చెప్పగలుగుతున్నారు. లేదంటే మీ దాకా వస్తున్న గాలిని బట్టి మీరు చెప్పగలుగుతున్నారు, చలి, వేడి, ఎండ, ఉక్కపోత, ఇవన్నీ కూడా. సో ఈ సెన్సేషన్స్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసుకుని బయట ప్రపంచాన్ని మనకి అనుభూతి చెందేలాగా చేస్తున్నాయి. సో ఇలాగ ఇన్ఫర్మేషన్ అంతా మనం కాన్షియస్ మైండ్ ద్వారా, అంటే ఇదిగో వాటిని అందుకుని లోపలికి పంపించుకుంటున్నాం. సో చాయిస్ ఇక్కడ మనకు ఉందా లేదా? మళ్ళీ చాయిస్ ఉంది మనకి. ఏం చాయిస్ ఉంది? ఎంతవరకు తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఇదంతా కూడా ఇక్కడ చాయిస్ ఉంటుందండి. చాయిస్ అంటే ఇలా తీసుకుందాం. నాకు వద్దా కావాలా అనే నిర్ణయాలు ఇక్కడ జరుగుతాయి ఈ కాన్షియస్ మైండ్ తో. అంటే నేను ఈ విషయం తీసుకున్నా వద్దా అనేది నేనే కదా నిర్ణయించుకునేది. ఇంకెవరో నిర్ణయించగలరా అండి? నాకు ఏది కావాలంటే అది నేను చూస్ చేసుకుని లోపలికి తీసుకుంటున్నాను. ఫ్రీ విల్ అంటారు దీన్నే. ఓకేనండి. ఫ్రీ విల్ అంటే మనకు ఆ స్వేచ్ఛ ఉంది.
మనకి కావాల్సిన విషయాల్ని మాత్రమే మనం ఆలోచిస్తాం. మనకి కావాలి అని అనిపించిన విషయాల్ని మాత్రమే, మనం తీసుకోవాలి అనే విషయాల్ని మాత్రమే మనం తీసుకుంటాం కదండి. మిగతా వాటిని వదిలేస్తున్నాం. ఫ్రీ విల్ అది. మనకి ఇష్టమయ్యి మనకు కావాలి అనిపిస్తేనే తీసుకుంటున్నాం, చెడైనా మంచి అయినా కూడా. అంటే మనం తీసుకోవచ్చు అనుకుంటే వదిలేయచ్చు, వేటినైనా సరే, ఏ విషయాన్నైనా వదిలేయచ్చు. కానీ మనం కావాలి అనుకుని తీసుకుంటున్నాం. అలా కాన్షియస్ గా చాలా విషయాల్ని పంపుతున్నాం, చాలా విషయాల్ని. ఇలానే మన నమ్మకాలు ఏర్పడతాయి. సో చిన్నప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారు కదా, మీ పేరెంట్స్ మీకు చాలా విషయాలు చెప్తూ పెంచుంటారు, లేదంటే వాళ్ళు చేస్తూ పెంచుంటారు, లేదా అవన్నీ మీరు చూస్తూ పెరుగుంటారు. మీ పేరెంట్సే కాకుండా మీ అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు, అత్తలు, మామలు, ఇలా మీ ఒక సరౌండింగ్ లో మీరు పెరుగుంటారు. ఆ సరౌండింగ్ లో నుంచి మీరు ఇన్ఫర్మేషన్ చాలా అందుకుంటూ ఉండుంటారు చిన్నప్పటి నుంచి. ఫ్యామిలీ వాల్యూస్, లేదంటే డబ్బులు సంబంధించి ఆర్థిక విషయాలు, రిలేషన్షిప్స్ గురించి, అత్తగారు ఇలా ఉంటారు, కోడళ్ళు ఇలా ఉంటారు, అల్లుళ్ళు ఇలా ఉంటారు, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ అన్నమాట. అన్నిటినీ కూడా విని 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 పెరుగుతాము, కొన్ని అనుభవించి కూడా మనం ఒపీనియన్స్ ఫామ్ చేసేసుకుంటూ ఉంటాం ఇప్పుడు. సో ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఆ టాపిక్స్ ని జనరలైజ్ చేస్తాం అనమాట. చిన్నప్పుడు అమ్మ నింది నేను చాలా ఇబ్బందులు పడ్డా మా అత్తగారి దగ్గర అని చెప్పింది అనుకుందాం. ఒక టాపిక్ ఇది జనరల్ గా ఆడవాళ్ళు ఇది కనెక్ట్ అవుతారు అని చెప్పింది అనుకుందాం. ఆడవాళ్ళు ఏంటి, మగవాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. ఒక్కొక్కసారి అమ్మలు విల్ షేర్ దిస్ విత్ దర్ సన్స్ ఆల్సో కదా. ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఆ ఇంప్రెషన్ పడిపోతుంది. ఏమని, అత్తగారు అనే టర్మ్ నెగిటివ్ గా పడిపోద్ది. రాంగ్ 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 అనమాట. అంటే ఇంకా వర్డ్ మనం ఆమెను ఒక రాక్షసి లేక, మన తెలుగు సినిమాల్లో, పాత సినిమాల్లో వాళ్ళు చాలా బాగా చూపించేవాళ్ళు కదా. సో ఆ క్యారెక్టర్స్ ని ఎంత గయ్యాళిగా చూపించాలో అంత గయ్యాళిగా చూపించేవాళ్ళ క్యారెక్టర్స్ ని. సో మనకి ఏమైంది, సో అత్తగారు అనేది ఆటోమేటిక్ ఒక నెగిటివ్ ఇది అని చెప్పి మైండ్ లో ఒక ఫిక్సేషన్ పడిపోయింది. ఆటోమేటిక్ గా తర్వాత వీళ్ళకు ఇదే పాప ఎవరైతే ఇవన్నీ వింటూ పెరిగిందో తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళింది అనుకుందాం, ఓకేనా. సో తిను పదే పదే చిన్నప్పటి నుంచి చూసింది ఏంటి, సొసైటీ కూడా ఒక రకంగా ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చింది, దే ఆర్ నెగిటివ్ మైండెడ్, వాళ్ళు ఇబ్బందులు పెడతారు, కష్టాలు పెడతారు, అందుకే ఉంటారు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అందించేసింది. సో ఆ ఇన్ఫర్మేషన్ ని మీరు పదే పదే దాన్ని నమ్మి యాక్సెప్ట్ చేసి లోపలికి పంపించుకుంటున్నారు అనమాట. అవును 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 అని చెప్పి మీరు ఎన్నిసార్లు అవునన్నారో, అవుననే కొద్దీ అది గట్టి పడుతుంది. సో అలాగా అంటే మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు. కంప్యూటర్ లో ప్రోగ్రామింగ్ ఎలా జరుగుతుందో మనం మన మైండ్ ని ప్రతిదాన్ని పదే పదే చూసి ప్రోగ్రామింగ్ చేసుకుంటూ ఉంటాం. చిన్నప్పటి నుంచి ప్రోగ్రామింగ్ జరుగుతూనే ఉంది. సో అలాగా ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి వరకు ప్రోగ్రామ్ చేయబడ్డారు, ఓకేనండి. సో ఇలాగ ఎన్నో నమ్మకాలు, ఆ నమ్మకాలు నిజమై ఉండొచ్చు, నిజం కాకపోయి ఉండొచ్చు, కానీ మీరు నిజమని నమ్మారు కాబట్టి లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఆ నమ్మకాలు చెడు అయి ఉండొచ్చు, మంచివి అయి ఉండొచ్చు, కానీ చెడు నమ్మకం అయినా సరే అది మీరు నిజమని నమ్మారు కాబట్టి ఆ నమ్మకం కూడా సేవ్ అయిపోయింది. అంటే మంచి చెడుతో సంబంధం లేకుండా మీరు ఏదైతే నిజమని నమ్మారో అలాంటి ప్రతి విషయము లోపలికి వెళ్ళిపోయింది. అండ్ ప్రోగ్రామింగ్ ఎలా జరుగుతుందో చెప్తా. ఉమ్, ఏ విషయాన్నైనా సరే మీరు పదే పదే మీ నోరు వాడి, అంటే మాట్లాడి మాట్లాడి, మీరు ఏదైనా నమ్మితేనే కదా, మీకు తల్లో ఆలోచన ఉంటే కదా బయటికి మాట్లాడతారు. అలా మాట్లాడి మాట్లాడి ఇదిగో నేను ఇంతే చేయగలను, లేదంటే నా కెపాసిటీ ఇంతే అనే వర్డ్ ని నిమిషానికి ఒకసారి వాడుతున్నారు అనుకుందాం. క్యాజువల్ గా మీ మాట మీకు ఊతపదం లాగా మారిపోయింది. ఉమ్, వాళ్ళంతా గొప్పోళ్లే, వాళ్ళలాగా నేను ఎక్కడ చేయగలను, ఇలాంటి వర్డ్స్ ఏవో మన దగ్గర ఫ్రేజెస్ కొన్ని ఉన్నాయి అనుకుందాం. మీ గురించి మీరు తక్కువగా అనుకునే వర్డ్స్ అండి ఇవన్నీ. అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ వాడుకుంటున్న పదాలు ఉన్నాయి. సో ఇలాంటి పదాలన్నీ ఉన్నప్పుడు ఈ వర్డ్స్ మీరు పదే పదే వాడినప్పుడు మైండ్ ఏం చేస్తుందంటే, ఈ కాన్షియస్ మైండ్ వీటిని చూస్ చేసుకుని మనం చేస్తున్నాం కదా, ఈ కాన్షియస్ మైండ్ లో మన పదే పదే ఇదిగోని వాళ్ళందరూ అంటే చాలా గొప్ప వాళ్ళు, మేమంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లో పుట్టాము, ఇలాంటి పరిస్థితుల్లో పుట్టాము కాబట్టి మనం అవన్నీ చేయలేము అని చెప్పి ఒక వర్డ్ ని యూజ్ చేసుకున్నాం, ఒక ఫ్రేజ్ ని, ఒక స్టేట్మెంట్ యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుద్దంటే, ఇది పదే పదే మీరు నమ్మి లోపలికి పంపుతున్నారు కదండి. నమ్మి లోపలికి పంపారు కదా, ఇది ఒప్పుకుంటారు కదా మీరే. ఫ్రీ విల్, నేను అనేది ఇక్కడ ఇదే ఫ్రీ విల్, మీరు ఒప్పుకున్నారు, ఇది మీరు ఒప్పుకుని లోపలికి పంపించారు. ఇదిగో నేను గొప్పదాన్ని కాదు, నేను సర్వసాధారణమైన మనిషిని, అది ఒప్పుకుని లోపలికి పంపించారు. అది పంపించినప్పుడు ఏమవుతుందంటే పదే పదే రిపీటెడ్ గా మీరు పంపినప్పుడు ఈ ఏదైతే మీరు గనక భావన పెట్టి పంపారో ఈ వర్డ్ మీ నోటి ద్వారా గాని మీ ఆలోచన ద్వారా గాని వెళ్తుంది. ఆ వెళుతున్నప్పుడు దానికి ఒక భావన ఉంది, అవును అది నిజమే అని చెప్పి నమ్ముతూ పంపుతున్నారు. అది పంపినప్పుడు అది మీ సబ్ కాన్షియస్ మైండ్, అంటే మీ లోతైన మైండ్ ఉంది కదా, ఈ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, లోపలికి తీసుకుంటుంది. ఈ లోతైన మైండ్ లోకి
ఏదన్నా విషయాన్ని గనక మనం ఇంప్రెషన్ క్రియేట్ చేసామంటే, ముద్ర వేసాం అనుకోండి దానిపైన, అంటే అది ఒప్పుకుంది అనుకో, లోపలికి ఎలో చేస్తుంది అనుకోండి, మీరు ప్రయత్నపూర్వకంగా ప్రతిసారి నమ్మి పంపిన విషయాలు ఇలాగా ఎన్నో ఉన్నాయి మీ జీవిత కాలంలో. ఇలాగ పంపిణీ మీరు చెడువి పంపారు, మంచివి పంపారు. సో చెడువి పంపారు, మంచివి పంపారు, నమ్మకాలు పంపారు, మూఢ నమ్మకాలు పంపారు. ఓకేనా అండి? విలువలు పంపారు, విలువ అని అనుకుంటున్నవి పంపారు. ఓకేనండి? సో ఇలాంటివన్నీ కూడా లోపల స్టోర్ అయిపోయాయి. ఏవి మంచి ఏవి చెడు కూడా తెలియకుండా చాలా వెళ్ళిపోయి ఉండుంటాయి కదా. ఏది నిజం అనేది ఫిల్టరేషన్ ఒక వయసులో ఉండుండదు మనకి. ఆ టైంలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ లోపలికి పంపించేసాం. ఇలా స్టేట్మెంట్స్ ఉంటాయి అనమాట, లిమిటేషన్స్ ఉన్నాయి మీకు, ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి ఇవన్నీ స్టోర్ అయ్యేది ఎక్కడ అంటే, మీరు రిపీటెడ్ గా మీరు ఏ విధంగా రోజువారీ జీవితంలో మీరు ఆలోచిస్తున్నారు, మీ పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారు, లేదంటే మిగతా వాళ్ళు విన్నప్పుడు దానిలో నుంచి మీరు ఏ ఎసెన్స్ అర్థం చేసుకున్నారు, ఇవన్నీ కూడా స్టోర్ అయిపోయి సబ్ కాన్షియస్ మైండ్ లో ఇంప్రెషన్స్ గా పడ్డాక ఏమవుద్దో చెప్తా. ఒక ఇంప్రెషన్ గురించి చెప్తాను ఈ రోజు. ఒక ఇంప్రెషన్ ఏంటి? నేను నా స్థాయి ఇంతవరకే అని అనుకున్నారు ఒక ఆమె అనమాట, ఎవరో ఒకళ్ళు, లేదంటే మిమ్మల్ని తీసుకోండి. మీరు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు, మీరు ఇప్పుడు ఏ లెవెల్ దాకా వచ్చారో మీ జీవితంలో రావాలనుకున్న దానిలో అక్కడ దాకే చూద్దాం. ఓకేనండి? మీరు బహుశా టీచర్ అవ్వాలనుకున్నారు అనుకుందాం. ఓకేనండి? టీచర్ అవ్వాలి అని అనుకున్నారు కాబట్టి టీచర్ దాకా కావాల్సినవన్నిటిని మీరు చేసుకోగలిగారు. ఒకవేళ మీరు ప్రిన్సిపల్ అవ్వాలి అని అనుకుంటే, అవ్వాలి అనుకుంటుంటే, మీ కెపాసిటీ ప్రిన్సిపల్ అవ్వగలిగేంత స్థాయి ఉంది మీకు. కానీ మీకు మీ మీద నమ్మకం లేదు. మీరు అనుకుంటున్నారు మీ స్థాయి టీచర్ దాకే అని అనుకుంటున్నారు. ఓకేనండి? అప్పుడు ఏం చేస్తారు? టీచర్ కి సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తారు, వాటికి సంబంధించిన ఇంటర్వ్యూలకు వెళ్తారు, వాటికి కావాల్సిన సెటప్ లోకి మీ జీవితాన్ని పంపించుకుని ఉండుంటారు. ఎందుకు? నా అర్హత ఇంతే అని మీరు అనుకున్నారు కాబట్టి. ఎందుకంటే అది మీ బిలీఫ్ సిస్టమ్ లో పడింది. ఏమని? మీరు టీచర్ దాకా వెళ్ళొచ్చు మీ స్థాయి అని చెప్పి. సో సబ్ కాన్షియస్ మైండ్ లో ఒకసారి ఇది పడిన తర్వాత ఇంప్రెషన్, సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే, మీరు కాన్షియస్ గా చూస్ చేసుకుని ఇది నమ్మి ఇదిగో ఇదే నేను అని చెప్పి తీసుకున్న తర్వాత, సబ్ కాన్షియస్ మైండ్ అంటే మన డీపర్ మైండ్ ఏం చేస్తుందంటే, ఓకే అది ఇలా ఉంటుంది, ఇలా తీసుకోవచ్చు దాన్ని, మీరు ఏది చెబితే కళ్ళు మూసుకొని దాన్ని ఫాలో అవుతుంది. ఈ మైండ్ యొక్క కెపాసిటీ. ఓకేనండి? దీనిలో ఇక్కడ ఫ్రీ విల్ లేదు, దానికి చాయిస్ లేదు. ఇది ఎందుకు ఇలా చెప్తున్నావు, నువ్వు ప్రిన్సిపల్ కూడా అవ్వచ్చు, నువ్వు ఏమైనా అవ్వచ్చు, నువ్వు హెచ్ఎం అవ్వచ్చు, అరే నువ్వు ఒక స్కూల్లే సంపాదించవచ్చు, నీకు అంత అర్హత ఉంది అని చెప్పదు సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ మీరు ఏదైతే కాన్షియస్ గా చూస్ చేసుకుని పంపించారో, నేను టీచర్నే అవ్వగలను, ఇదే నా స్థాయి అనుకున్నప్పుడు, నువ్వేం చెప్పావో అదే జరిగేలాగా చేస్తుందంట. మీరు ఏదైతే మైండ్ లోకి పంపించారో దాన్ని గనక మనం పదే పదే పంపించుంటే, అదే నమ్ముంటే, అది మీ సబ్ కాన్షియస్ మీద ఇంప్రెషన్ పడి ఇప్పుడు ఏం చేస్తుంది, మీకు అలాంటి పరిస్థితుల్ని, అలాంటి మనుషుల్ని, అలాంటి ఆపర్చునిటీస్ ని మీకు ముందుకి వచ్చేలాగా మీ రియాలిటీ క్రియేట్ అవుతుంది. ఓకేనండి? సో ఆటోమేటిక్ గా మీరు చూస్ చేసుకుని వాటిల్లోకి వెళ్తున్నారు. ఆపర్చునిటీస్ అన్ని కూడా ఆ విధంగానే మనం చూస్ చేసుకుంటాం. ఒకవేళ మీకు గనక మీ మైండ్ సెట్ లో మీరు కాన్షియస్ గా నేను ఏదైనా చేయగలను, నేను ఏ స్థాయికైనా వెళ్ళగలను అనేది మీ మైండ్ సెట్ అనుకోండి, మీరు అలా ఆలోచిస్తున్నారు అనుకోండి, కాన్షియస్ గా మీరు పంపుతున్న ఆలోచన పదే పదే, మనం ఎఫర్మేషన్స్ అని వాడతాం కదా. సో కాన్షియస్ గా చూస్ చేసుకుంటున్నాం ఏమని, నేను ఏదైనా చేయగలను, నేను ప్రిన్సిపల్ దాకా వెళ్ళగలను అనుకున్నాం పోనీ, ఇది కూడా ఒక లిమిటింగ్, కానీ స్టిల్ నేను ప్రిన్సిపల్ దాకా వెళ్ళగలను. ఆటోమేటిక్ గా ఏం చేస్తాము, దీన్ని కనుక మీరు సబ్ కాన్షియస్ మైండ్ లో ఇంప్రెస్ చేయగలిగితే, మీరు అక్కడ దాకా వెళ్ళేదాకా సబ్ కాన్షియస్ మైండ్ ముందు ఊరుకోదంటే, మీరు ఆటోమేటిక్ గా ఈ పనులు చేసేలాగా చేస్తుంది మీతో. ఏమని? మీరు ప్రిన్సిపల్ కి కావాల్సిన ఎగ్జామ్స్ రాస్తారు, దానికి కావాల్సిన చదువు చదువుతారు, సో దానికి కావాల్సిన అచీవ్మెంట్స్ అన్ని సాధించి మీరు ఆ కుర్చీలో కూర్చునేదాకా అదే మిమ్మల్ని తీసుకెళ్తుంది అనమాట, కాన్షియస్ గా తీసుకెళ్తుంది. అంటే మీరు ఇక్కడ మీ ప్రమేయం ఉందా లేదా అనేది చూసుకుంటే, మిమ్మల్ని మీరు అవునన్నా కాదన్నా గట్టిగా కనుక నమ్మకం పడితే మీరు అదే చేస్తారు. సో మీరు ఇప్పుడు ఈ రోజు ఎలా యాక్ట్ చేస్తున్నారు అనేది కూడా మీ నమ్మకాలు ఎలా పడ్డాయి అనే దాని మీద ఉంటది. ఒక మనిషిని మనం చూస్తున్నామంటే పూర్తిగా మనిషిని మనిషిలాగా ఏం చూడం మనం, మనుషుల పైన మనకున్న ఉద్దేశాలు బట్టి చూస్తాం మనుషులనండి. సో ఉద్దేశాలు, నమ్మకాలు ఎలా ఉంటాయో వాటిని ఆధారం బట్టే మనం ట్రీట్ పీపుల్. ఇప్పుడు మనకి పేదవాళ్ళ మీద చులకన ఉందనుకోండి, ఒకవేళ అది కనుక మీ మైండ్ సెట్ లేదా మీ వాల్యూ సిస్టమ్ లో అలా ఉంది, వాళ్ళని తక్కువ చూస్తున్నారు అనుకోండి, తక్కువ చేసే ఇది మీకు లోపల ఉందనుకోండి, ఆటోమేటిక్ గా మీరు ఆ మనిషిని వాల్యూ ఇవ్వలేరు. మీరు అవునన్నా కాదన్నా అక్కడ తెలియకుండా మీరు వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేరు, మీకు ఒక రకమైన అహం వచ్చేస్తుంది. యూ డోంట్ టాక్ విత్ దెమ్ ప్రాపర్లీ. మనకుండే ఇవి ఒక చంద్రశాసనుడు అని మనకొక అపోహ.
వాత్సల్య అతను ఒక చంద్రశాసనుడు అని మనం అనుకుంటాం. బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేస్తూ ఉంటే అతను మోసం చేస్తాడు అని మనకు ఒక అపోహ. తర్వాత ప్రిన్సిపాల్ ఎవరైతే ఉంటాడో అతను చాలా కఠినమైన వ్యక్తి అని మనం పెట్టేసుకుని ఉంటాం. సో బాగా సంపాదిస్తున్నారు అని అంటే ఎవరినో మోసం చేస్తున్నారు అనేసి ఒక అపోహ. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు అని అంటే మనం చెప్పుకుంటాం ఏమిటంటే వాళ్ళకి పై డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇలాంటివన్నీ మనకి తెలియకుండానే మనము ఒక వ్యక్తిని చూడకుండానే వాళ్ళ మీద మనం ఇంప్రింట్ చేసే కొన్ని విషయాలు ఉంటాయి. దిస్ ఈస్ వాట్ ఈస్ వీఆర్ ట్రైంగ్ టు టెల్. దట్ ఈస్ దట్ ఎవరైనా చూడంగానే ఓ మీరు ప్రిన్సిపాలా అంటే మిమ్మల్ని చాలా మంది డిస్లైక్ చేస్తారు. మీరు చాలా డబ్బులు సంపాదించారా అంటే ఎంతమందిని మోసం చేశారు వెనకాల అని మనకి ఉంటాయి. ఇతను అంబానీ కొడుకు అని అంటే చాలా అబ్బా ఎంతో అతను పనికిరాడు, వేస్ట్ ఫెలో. ఎవరైనా సినిమా హీరో పిల్లలు వాళ్ళ సినిమా లోకి వస్తే వాళ్ళకి పెద్ద టాలెంట్ ఏం లేదు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఇది చేసి ఉంటారు. రాజకీయ నాయకుడు అని అంటే అతను ఖచ్చితంగా చాలా మర్డర్లు చేసి చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అని అని మనం చెప్పేసుకుంటాం. ఎందుకంటే మనం చూసేది చాలా మందిని వాళ్ళని. సో దిస్ ఈస్ వాట్ వీఆర్ ఇంప్రింటింగ్ ఆన్ అవర్ మైండ్ సెట్. సో కంటిన్యూస్ గా ఏవైతే ఆలోచనల్ని పదే పదే పంపిస్తా ఉంటామో, ఏవైతే మనం నమ్మి పంపుతా ఉంటామో అవే మన నమ్మకాలుగా మారిపోతాయి. సో పంపించేవన్నీ కూడా ఒకవేళ కన్స్ట్రక్టివ్ థాట్స్ అంటే మన ఎదుగుదలకు ఉపయోగపడే ఆలోచనలు అనుకోండి, లైక్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ముఖేష్ అంబానీ గారు, అనిల్ అంబానీ గారు కన్స్ట్రక్టివ్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది, మన దగ్గర ఏముందో దాన్ని ఎంతో బాగా దాన్ని పదింతలు వందింతలు చేయొచ్చు. ఎప్పుడు మనం ఆలోచించే విధానం కనుక ఆ విధంగా ఉంటే. లేదు అనుకోండి ఉన్నది కూడా చేతిలోంచి పోతే ఎప్పుడు మనం ఆలోచించే విధానం అలా లేనప్పుడు అనమాట. సో మనం ఆలోచించే విధానం మీదే మన జీవితం ఎప్పుడు తిరుగుతూ ఉంటుందండి. మనం ఎలా ఆలోచిస్తామో, ఎలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామో, ఏవి నమ్ముతున్నామో అవే ఎప్పుడు పంపుతున్నాం. అలాంటప్పుడు తీసుకునేవి ఆచి తూచి మంచివే తీసుకోవాలి. ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు లేదంటే ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఏదైనా ఒపీనియన్ ఫామ్ చేసుకుంటున్నప్పుడు ఎవరి గురించి అన్నా ఎప్పుడైతే అది కనుక పూర్తిగా ఆప్టమిస్టిక్ గా ఉందో అప్పుడే మన రిలేషన్స్ అయినా కూడా, అంటే ఇప్పుడు రిలేషన్స్ గురించి మంచి అవగాహన ఉండాలి, అవునా? ఇప్పుడు మంచి చెడు ఎలా తెలుస్తుంది, అన్నిటిని ఎలా తీసుకోవాలి, బిజినెస్ పరంగా ఎలాంటి ఆలోచనలు ఉండాలి. సో ఉన్నతమైన ఆలోచనలు, ఆ ఉన్నతమైన ఆలోచనలు భావాలు కనుక మనకు ఉంటే, మనం గనక ఎప్పుడు వీటిల్లోనే ఉండాలి నేను అనే సంకల్పం ఉంటే ఆటోమేటిక్ గా మనం లోపలికి వాటినే పంపుతా ఉంటాం. సో కన్స్ట్రక్టివ్ థాట్స్ వెళ్తా ఉంటాయి. కన్స్ట్రక్టివ్ థాట్స్ వెళ్లే కొద్దీ మనం ఎదుగుతా ఉంటాం మనిషిగా అన్ని విధాలు. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ రిలేషన్షిప్స్ పరంగా మనకి కన్స్ట్రక్టివ్ థాట్సే ఉండాలన్నమాట. ఓకే, రిలేషన్స్ అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఎప్పుడు ఒకళ్ళు తినేవాళ్ళు ఒకళ్ళు పెట్టేవాళ్ళు అని ఒపీనియన్ ఉందనుకోండి, ఆటోమేటిక్ గా మనం ఒక అవతల ఫ్యామిలీ మెంబర్స్ ని కొంతమందిని తక్కువ చూడటం, కొంతమందిని ఎక్కువ చూడటం జరుగుతుంది. అలా కాకుండా ఫ్యామిలీ అంటే అన్ని ఉంటాయి అనే ఆ ఈక్విటీ కనుక మనం చూడగలిగితే ఓకేనండి. సో ఆటోమేటిక్ ఏం చేస్తాం, మనస్ఫూర్తిగా చేయగలుగుతాం అందరికీ సేవ కదా. సో ఇంట్లో ఎవరినైనా చూసుకోండి, ఒకవేళ ఇప్పుడు మన ఇన్లాస్ ని తీసుకున్నప్పుడు ఇన్లాస్ ని గనక ఇదిగో వీళ్ళు ఎప్పుడు నన్ను సాధించడానికి ఉన్నారు అని అనుకున్నాం అని మీరు ఆ స్టేట్మెంట్ నమ్ముంటే, మీరు కనుక అదే పదే పదే నమ్ముంటే, వాళ్ళు మంచి చేసినా కూడా దాని నుంచి కూడా మనం చెడునే చూడగలుగుతాం. మైండ్ కి ఎంత పవర్ ఉంటుందంటే, ఒకవేళ మీకు పాము అంటే చాలా భయం అనుకోండి, చాలా చాలా భయం అనుకోండి, చీకట్లో మీరు రోపుని చూసినా కూడా పాములాగే కనపడుతుంది. మీరు దాన్ని చూస్తే మీ ప్రాణం ఎలా ఎగిరి పడుతుందో అలానే ఎగిరి పడుతుంది. రోపుని చూసిన అంటే రోప్ అంటే ఆ తాడు, పురికొస్తాడు అలాంటిది ఏదైనా ఇంత లావుది చూసామనుకోండి చీకట్లో, ఎలా అది పాము కాదు కదా, మరి పాములాగా ఎందుకు కనపడింది? మీకు అర్థమవుతుందా? మీరు ఏది నమ్ముతున్నారో అదే చూపించే ప్రయత్నం చేస్తుంది మైండ్. అక్కడ అక్కడ లేకపోయినా అది నిజం, రియాలిటీలో అక్కడ పాము లేదు, తాడేదో ఉంది కాలికి, మీరు చీకట్లో వెళ్తున్నారు, కానీ అది మీకు ఎలా కనపడిందండి? పాము వస్తే మీరు ఎంత భయపడాలో అంతా భయపడ్డారు, మీ గుండె ఒక్క నిమిషం ఆగినంత పని అయ్యింది, ఇదంతా జరిగింది, కానీ అక్కడ పాము లేదు, కానీ పాము అని చెప్పి హెచ్చరించింది. ఇలానే ఉంటాయి. మనం తీసుకునే విషయాలు గనక తప్పుగా తీసుకుని ఆ విషయాన్ని లోపలికి పంపుతుంటే గనక
ప్రాపర్ గా అంటే కన్స్ట్రక్టివ్ గా లేదు అంటే మన ఎదుగుదలకు పడేలాగా లేని ఆలోచనలు మనం పంపినప్పుడు అవి మన నమ్మకాలుగా మారుతాయి. నమ్మకంగా మారిన తర్వాత ఒకసారి ఏమవుతుందంటే మనము అంటారు కదా, ఎటువంటి కళ్ళద్దాలతో చూస్తే ప్రపంచం అలానే కనపడుతుంది. అలాగా మనం ఏది అనుకుంటామో అదే చూస్తాం. ప్రపంచంలో అందరూ చెడ్డవాళ్ళు అనే స్టేట్మెంట్ తీసుకుందాం. అందరూ మోసం చేస్తారు, వాడుకుంటారు, అంతే. వాడుకుని వదిలేయడానికి మనుషులందరూ అని అనుకున్నాం అనుకోండి, మీకు ప్రతి మనిషి ఒకవేళ అతను మంచి చేస్తున్నా కూడా మీరు అది చూడలేరండి. మీరు వాళ్ళలో చెడుని మాత్రమే చూడగలుగుతారు. ఎందుకంటే అది మీరు నమ్మారు. అరే మనుషులంతా మంచివాళ్ళు అని కనుక మీరు అనుకున్నారు అనుకోండి, మీరు ఆ నమ్మకాన్ని, ఓకేనా. ఒకవేళ మనుషులందరూ మంచోళ్ళే, మనిషి అంటే రెండు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండింటినీ తీసుకోవాలి అని గనక మీరు ఆలోచించి మీ మైండ్ సెట్ అంటే ఎదుగుదలకి వీలుగా ఉంది. అవునా, కన్స్ట్రక్టివ్ థాట్ ఇది. మనుషులందరూ మంచి వాళ్ళు, చెడు మంచి అని విడివిడిగా ఉండవు, రెండు ఒకే మనిషిలోనే ఉంటాయి. సో మనం మనిషిలో ఉండే మంచిని మాత్రమే చూద్దామని మీరు పెట్టుకుంటే, ఒకవేళ మీరు అదే కన్స్ట్రక్టివ్ థాట్ తో అందరినీ చూస్తున్నారు, అదే ధోరణితో ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నారు, మీరు మీ ఫ్రీ విల్ తో అంటే మీకు చాయిస్ ఉంది కదా, మీరు చాయిస్ తో దీన్ని చూస్ చేసుకుని లోపలికి పదే పదే ఇదే ఇన్ఫర్మేషన్ మీరు పంపుతున్నారు. ఓకేనండి. అప్పుడు అదేమవుతుంది, అది మీ విలువగా మారుతుంది కదా, మీ వాల్యూ సిస్టమ్ లోకి వెళ్ళిపోతుంది. మీరు ప్రతి మనిషిని స్వీకరించగలుగుతారు, వాళ్ళ తప్పులతో ఒప్పులతో స్వీకరించగలుగుతారు. అంటే ఇక్కడ అవతల మనిషి చెడ్డ మంచితో సంబంధం లేదు, మీరు తీసుకున్న దాన్ని బట్టి యు ఆర్ సీయింగ్ ద వరల్డ్. సో అలా చూసుకుంటే ప్రపంచం ఎలా క్రియేట్ అయ్యి ఉంటుంది మనకి, మనం ఆలోచించే విధానాన్ని బట్టే మన ప్రపంచం క్రియేట్ అవుతుంది. మనం ఏది నిజమని నమ్ముతున్నామో మన కళ్ళ ముందు అదే నిజంగా చూస్తున్నాం. అంతేనండి, నిజమని ఎప్పుడు ఏది నమ్ముతున్నామో అదే చూస్తున్నాం. ఓకేనండి. సో రియాలిటీ ఎప్పుడు కూడా ఎదుర్కొంటున్న రియాలిటీ మీరు ఏది నిజమని నమ్మారో అదే మీ రియాలిటీగా మారుతుంది. ఎప్పటికప్పుడు మీరు మీ నమ్మకాలుగా ఏవైతే ఒప్పుకున్నారో అవి ఇలాగ వెళ్ళిన నమ్మకాల్లో చాలా వరకు మనం తెలిసి కొన్ని లోపలికి వెళ్తాయి, మనకు తెలియకుండా కూడా కొన్ని లోపలికి వెళ్తాయి. లైక్ పేరెంటింగ్ జరిగినప్పుడు పేరెంట్స్ ఇలా చెప్పారు అనుకుందాం, నాన్న ఇప్పుడు మీకు డాన్స్ చాలా ఇష్టం అనుకుందాము, డాన్స్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు మీ పేరెంట్స్ అంటారు, వద్దులే అమ్మా డాన్స్ మన ఫ్యామిలీలో అచ్చి రాలేదని చెప్పారు అనుకుందాం, అని చెప్పి మిమ్మల్ని డాన్స్ వేయలేవలేదు అనుకుందాం. అప్పుడు మీరేం చేస్తారు, మీరు లేదు నేను నేర్చుకుంటా అనకుండా, ఓ అచ్చి రాలేదా, ఇప్పుడు దాని మూలం నాకు ఏదో నష్టం జరుగుద్ది అని చెప్పి మీరు నేర్చుకోలేదే అనుకుందాం. ఓకేనా, మీరు జీవితంలో మీ ఆ కళ ఎప్పటికైనా జరుగుద్దా, ఇంకా అది కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే మీ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఏం యాక్సెప్ట్ చేసింది, నిజంగానే డాన్స్ నేర్చుకున్న వాళ్ళు అందరూ కష్టాలు పడుతున్నారండి కదా, కానీ మీరు ఆ రోజు అది ఒప్పుకున్నారు. అలా తెలియకుండా కూడా అంటే అక్కడ నిజంగానా అని అక్కడ ఆలోచించాం, యాక్సెప్ట్ చేసేస్తాం. అలా చాలా విషయాలు మన బిలీఫ్ సిస్టమ్ లో మనమే కాకుండా మన సరౌండింగ్స్ నుంచి వచ్చిన వాటిని కూడా తీసుకుని ఒప్పుకుని లోపలికి తీసేసుకున్నాం. సో ఆడవాళ్ళు అంటే ఇలానే ఉండాలి, మగవాళ్ళు అంటే ఇలానే ఉండాలి, ఉద్యోగాలు ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు, ఎవరు ఇంట్లో హయ్యర్ అంటే ఆ మెయిన్ రోల్ ప్లే చేయాలి, ఇలాంటివన్నీ కూడా మన బిలీఫ్ సిస్టమ్ బట్టి మనం బిహేవ్ చేస్తున్నాం. ఓకేనా, మనం ఒప్పుకున్నాం, మనం తెలుసో ఒప్పేసుకున్నాం కొన్ని. ఆ ఒప్పుకున్న వాటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి ఇప్పుడు అన్నమాట. బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఓకే నాది కన్స్ట్రక్టెడ్ థాట్ కాదేంటి, నేను ఇంతవరకే చేయగలను పెట్టుకున్నాను అనుకోండి, ఇది కన్స్ట్రక్టివ్ థాట్ కాదు, నేను అక్కడ నా లిమిట్ చేసేసుకుంటున్నాను నా కెపాసిటీని. నేను ప్రిన్సిపల్ అయ్యే స్థాయి దాకా కూడా వెళ్ళగలను అనుకున్నప్పుడు నేను నెక్స్ట్ నా ఎండీవర్స్ ని అంటే నెక్స్ట్ నేను ప్లాన్ చేయగలను, వీటి గురించి నేను ముందుకు వెళ్ళగలను. ఎప్పుడు అది నేను ఒప్పుకోగలగాలి ముందు, నేను కాన్షియస్ గా దాన్ని పంపించాలి. సో ఆటోమేటిక్ గా మన నమ్మకాలు ఇవన్నిటిని మార్చుకునే అవకాశం ఉందా, అయ్యో మేడం చిన్నప్పటి నుంచి అయితే ఇలా చాలా పడిపోయాయి కదా నా కల్లో, వాటి బట్టి నా జీవితం ఇలా ఉంది కదా, ఏమన్నా మార్చుకోవచ్చు అంటే మనం మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు అంటే ఇప్పటి నుంచి పంపించేవన్నీ మంచిగా పంపటం. దానికోసమే మనం లాస్ట్ మంత్ లో గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసాం కదండి. మనకి ఏది గుర్తొచ్చినా దాని గురించి మంచిగా గుర్తొచ్చేలాగా చేసుకున్నాం ఒకటి కదా. అండ్ మనకి కంటి ముందు కనపడుతున్న వాటిల్లో కూడా మంచినే తీసుకునేలాగా ప్రాక్టీస్ చేసాం ఒకటి. వీటి ద్వారా ఏమవుతుంది, మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి అన్ని మంచి ప్యాటర్న్స్ ని పంపిస్తున్నారు. అంటే మీ బిలీఫ్ సిస్టమ్ లో అన్ని కూడా మీకు హాని తలపెట్టకుండా మీకు మంచి చేసే ప్రిపరేషన్ జరిగిందనమాట. ఇప్పుడు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా ఇప్పుడు కూడా కాన్షియస్ గా మీరు చూస్ చేసుకోవచ్చు, ఇది నిజంగా నేను ఎదగటానికి ఉపయోగపడే ఆలోచన కాదా అనుకుని దాన్ని తీసుకోగలగాలి. సో అలా చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీరు యూ విల్ బీ టువర్డ్స్ ద కన్స్ట్రక్టివ్ సైడ్, అంటే మీరు ఎదుగుదలకు ఉపయోగపడతాయి మీవన్నీ కూడా. ఆఫీస్ గురించి వచ్చినా, ఫ్యామిలీ గురించి వచ్చినా, లేదంటే హెల్త్ గురించి వచ్చినా, ఎప్పుడూ కూడా మనం మైండ్ పరంగానే మనం స్ట్రక్ అయిపోయి ఉంటాం. అంటే మానసికంగాను
అంటే శారీరకంగాను అన్ని విధాలా వీ హ్యావ్ బాండేజెస్, అంటే బంధనాలు అంటారు కదా, వాటిలో ఇరుక్కుపోయి ఉంటాం. ఇరుక్కుపోవటం అంటే ఏమి లేదు, మనం అవి నమ్ముకుచున్నాం కాబట్టి బయటపడలేకపోతున్నాం వాటిలోంచి ఇప్పుడు బయటపడే ప్రయత్నం చేయాలి, కాన్షియస్ గా వాటి నుంచి బయటికి రావాలి. సో మనం రోజు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాము, ఆటోమేటిక్ గా మీకు క్లియర్ అవుతా ఉంటాయి అవి. ఓకేనా అండి? సో ఇప్పుడు స్టాప్ క్లాస్ హియర్. ఈరోజు ఇక్కడ ఆపుదాము. ఎనీబడి వాంట్స్ టు స్పీక్, మోస్ట్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. రాణి గారు, నిర్మలా రాణి గారు నమస్తే చెప్పండి. సార్. నమస్తే మ్యామ్. యాక్చువల్ గా నమస్తే. టుడే సెషన్ ఎంత బాగా క్లారిటీ వచ్చిందంటే, లైక్ నా నోట్స్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చేసింది. లైక్ Great. ఫ్రీ విల్, ఇంప్రెషన్స్, రియాలిటీ, సింపుల్ లైఫ్ సీక్రెట్ లాగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ నేను ఒక్క చిన్న ఇన్పుట్ కాదు సార్, యాక్చువల్ గా ఈ నమ్మకం World War II జరిగేటప్పుడు అంటే సార్, లైక్ ఒక సోల్జర్ సివియర్లీ ఇంజ్యూర్డ్ అండ్ హీ వాజ్ బ్రాట్ టు ద హాస్పిటల్. డాక్టర్, నర్సు అతన్ని సర్జరీ టేబుల్ మీద ఆపరేషన్ థియేటర్ లో పెట్టినప్పుడు దే రియలైజ్డ్ దాట్ అనస్థిషియా లేదని. సో నర్సుకి, మీ అందరికి తెలిసే ఉండొచ్చు, నర్సుకి డాక్టర్ చెప్పారంట, లైక్ అమ్మ అనస్థిషియా ఉంది కదా, అది చాలా బాగా పనిచేస్తుంది, రెడీ చేయండి ఇంజెక్షన్ లోకి, మనం అది ఇద్దాము. హీ ట్యూన్డ్ హిస్ బ్రెయిన్ లైక్ దాట్. సో ఆ నమ్మకం తోటి నార్మల్ గా ఏదో ర్యాండమ్ ఇంజెక్షన్, లైక్ జస్ట్ అనస్థిషియా కాకపోయినా కూడా హీ వెంట్ త్రూ పర్ఫెక్ట్ సర్జరీ, హీ డింట్ ఫీల్ ఎనీ పెయిన్. ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు బయట నుంచి వచ్చే నమ్మకాలు అవి ఇంప్రెషన్ గా మారి ఎలా నిజమవుతాయి, ఎలా మనకి లైక్ కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్ అనిపించింది సార్. ఇంకోటి, ఆ ఇంప్రెషన్స్ పడి రియాలిటీలోకి వచ్చేదానికి నాకు చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. సో అది నాకు తెలియకుండానే మేము ఒక స్కూల్ పెట్టుకోవడం, దాంట్లో పర్టికులర్ గా నేను ప్రైమరీ సెక్షన్ ని చూసుకోవడం, ప్రతిరోజు నడే చిన్న పిల్లలతోనే స్టార్ట్ అవుతుంది సార్. సో ఫ్రీ విల్ టర్న్డ్ ఇన్ టు రియాలిటీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్లారిటీ గివెన్. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సో నైస్, సో నైస్. థ్యాంక్స్. జయశ్రీ గారు, జయశ్రీ జొన్నాథుల. నమస్తే సార్. సార్ ఒక నమస్తే. చిన్న ప్రాబ్లం ఏమంటే, ఏదైనా చూసినా ఏదైనా చదివినా దాన్ని సమ్మరైజ్ చేయలేకపోతాం సార్. అంటే మైండ్ నుంచి తీసి చెప్పడం అనేది కొంచెం స్ట్రక్కింగ్ గా అనిపిస్తుంది. సో మెమరీ ఇంప్రూవ్కి ఏమైనా టిప్స్ లాంటివి అలా ఏదైనా అడగగానే చెప్పగలిగేలాగా ఏమైనా చెప్పగలరా సార్? ఈవెన్ పిల్లలకు కూడా అలాంటి ప్రాబ్లం ఉంది, అది సమ్మరైజ్ చేయలేరు. అలా మనం అనుకుంటాం కానీ ఎవ్రీబడి హ్యాస్ గాట్ ద సేమ్ కేపబిలిటీ. మనం అనుకుంటాం సమ్మరైజ్ చెయ్యలేను అని అనుకుంటున్నాం కదా, దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్రాబ్లం. నేను సమ్మరైజ్ చెయ్యగలను అనేసి అనుకోండి, చిన్న చిన్నగా ట్రై చేయండి. ఇప్పుడు రేపొద్దున క్లాస్ సమ్మరీ మీరే చెప్పండి, సరేనా? ఈ రోజు ఏం ఓకే సార్. జరిగిందో రేపొద్దున సమ్మరైజ్ మీరు చేయండి. జస్ట్ రాసుకోండి, బుల్లెట్ పాయింట్స్ లాగా. అంటే నేను ఇప్పుడు పావుగంట మాట్లాడాను అనుకో, దాని మీద ఒక్క వర్డ్ రాసుకోండి, ఒక్క వర్డ్. ఇదంతటికి ఒక వర్డ్ పెట్టగలిగితే ఏమై ఉంటుంది ఆ వర్డ్ అని రాయండి. ఓకేనండి? లేదంటే ఫ్లో చార్ట్స్, మీరు ఏ టైప్ చూసుకోండి. మీరు ఇప్పుడు కొంతమందికి పుస్తకం లాగా చెప్తే అర్థం కాదు, దాన్ని ఫ్లో చార్ట్ లాగా వేసుకుంటే అర్థమవుతుంది. ఓకేనా? పిక్టోరియల్ గా. ఇంకొంతమందికి ఇంకొక రకంగా అర్థమవుతుంది. సో మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు సమ్మరైజ్ చేసుకోండి అలాగ బై రైటింగ్. ఆటోమేటిక్ గా మీ మైండ్ లో ఏం జరుగుతుంది అనేది మీరు పుస్తకం మీద పెడతారు, మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు తిరిగి మాట్లాడండి. అది కొంచెం టైం టేకింగ్, బట్ నెమ్మదిగా కొన్నాళ్ళకి ఏమవుతుంది అంటే మీరు ఎలా ఫ్రేమ్ చేసుకోగలరు అనేది మీకు అర్థమవుతుంది. మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో కరెక్ట్ గా ఆపోజిట్ మీరు అద్భుతంగా సమ్మరైజ్ చేయగలరు. మీరే కాదు, మీ పిల్లలు కూడా, ఆల్ ఆఫ్ యూ. సో మెల్లిగా మెల్లిగా ఇప్పుడు రేపొద్దున ట్రై చేయండి. కొంచెం వర్క్ చేయాల్సిన అవసరం వస్తుంది. నో ప్రాబ్లం, విల్ వర్క్ అవుట్. సరేనా? చేయలేను అన్నదాన్ని ఇంకా నుంచి నేను చేయగలను. ఛాలెంజ్ చేద్దాం. అవుటింగ్కి వెళ్ళాము. సరే నిన్న ఏమేం చూసారు అని అంటే వాళ్ళు తొందరగా మెమరైజ్ చేసుకోలేకపోయారు అనమాట. సో నేను బుక్ పెట్టించి రాయించాను, కొంచెం రాయగలిగారు వాళ్ళు. వండర్ఫుల్, చాలు. ఫస్ట్ స్టెప్. సో నిన్న ఏదో సో ఒకటి అది మొదలు పెట్టారు, అది ఇంప్రూవ్ అవుతుందా లేదా అన్నది నాకు నిన్న కొంచెం డౌట్ ఉండే. రేపొద్దున చెప్తాం.
మేమందరం చెప్తాం. ఓకే, వండర్ఫుల్. థ్యాంక్ యూ. గుర్తు తెచ్చుకోండి. ఇదిగో అద్భుతంగా 100కి 100% చెప్పలేకపోవచ్చు, బట్ లెటెస్ట్ ట్రై. కానీ స్టేట్మెంట్ అనేది నెగేట్ అవుతుంది కదా, అంటే స్టేట్మెంట్ తప్పు అనేది మనకి ప్రూవ్ అవుతుంది కదా. మనం ఎప్పుడైతే మన కళ్ళ ముందు చూస్తామో మళ్ళీ ఫీల్ అవుతామో, ఇదిగో నేను అనుకున్నది తప్పు అనేసి మనకి మనం చెప్పుకుంటామో, సబ్ కాన్షియస్ మైండ్ మళ్ళీ ఇట్ విల్ సే ఇదిగో నేను పర్వాలేదు గుర్తుపెట్టుకోగలుగుతున్నాను అనేసి మనకి చెప్తుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. శ్రీకళ గారు చెప్పండి, ఆ తర్వాత జయదుర్గ గారు, తర్వాత నవీన్ రెడ్డి గారు. Sir, good morning to each and everyone. సార్ క్లాస్ అయితే చాలా బాగుంది. నన్ను నేను చెక్ చేసుకున్నా. అంటే నాకు ఒక అపోహ ఉండేది. ఐ డిస్కస్ ఫ్రెండ్స్తో కూడా చెప్తుంటా, నేనంటూ నాకు ఒక ప్రపంచం క్రియేట్ చేసేసుకుంటాను. బికాస్ ఎప్పుడు చూసినా నెగిటివ్ పీపుల్సే నా లైఫ్లోకి వచ్చారు. ఆల్ హ్యాపెండ్ నెగిటివ్లీ. సో ఇంకెందుకు ఈ సొసైటీలోకి వెళ్ళటం ఎందుకు, నెగిటివిటీని ఎందుకు తీసుకోవడం, మళ్ళీ డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళడం, నా ప్రపంచం నేను ఇంట్లో ఉంటే చాలు అన్న ఒకటి క్రియేట్ చేసేసుకున్నా. సో ఐ కేమ్ అవుట్ ఆఫ్ దాట్. అంటే ఇలా క్రియేట్ చేసుకోకూడదు అని, వాట్ ఎవర్ ఐఎమ్ ఫీడింగ్ ఇన్ మై కాన్షియస్ మైండ్ విల్ గో టు సబ్ కాన్షియస్ మైండ్. చెప్పండి, నేను మ్యూట్ చేశాను. నేను చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఐ విల్ స్టాప్ విత్ దిస్. అంటే ఇలాగా సొసైటీ గురించి కానీ నెగిటివిటీ వాట్ ఎవర్ ఐ సీ, అండ్ దట్ యూ హెల్ప్ మీ, థ్యాంక్ యూ. అండ్ నాదొక డౌట్ సార్. ఇప్పుడు మనం ఒక బౌండరీ అంటూ పెట్టేసుకుంటాం. లైక్ మీరు ఎగ్జాంపుల్ చెప్పారు మేడం, నైస్ ఎగ్జాంపుల్. నేను ఈ స్థాయికి ఎదుగుతా అనుకుంటే ఆ స్థాయికి ఉండిపోతాము, దానికి మించి వెళ్ళం. మనం ఆ మించి వెళ్ళేది మనకు అర్హత ఉంది, బట్ ఆ మించి వెళ్ళలేకపోతాం బికాస్ వీఆర్ ఫీడింగ్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్ లైక్ దట్ అన్నారు. సో ఫైన్. సో అలాంటప్పుడు వై కాంట్ వీ టెల్ వాట్ ఎవర్ వీ డిజర్వ్. యూనివర్స్ అంటే ఇప్పుడు ఎఫర్మేషన్స్ లాగా వెళ్ళిపోతుంది. వాట్ ఎవర్ ద మైండ్ విల్ టేక్. నేనేం డిజర్వ్ చేస్తున్నానో నాకు తెలియదు, నాకేం డిజర్వ్ చేస్తే దట్ మస్ట్ బి డన్. అలాగని మనం కోరొచ్చా సార్? దట్ ఈస్ మై డౌట్. అదే చెయ్యాలి, అట్లానే అదే చెయ్యాలి. చేయాలి. దేనికైనా నేను ఏది అనుకుంటే అది సాధించగలను, నేను అన్నిటికీ అర్హురాలిని, అన్నిటికీ అర్హురాలిని. లిమిటేషన్స్ లేవు. లిమిటేషన్స్ ఉంటే మనకి ప్రూఫ్ లేవు. రజనీకాంత్ గారు ఎందుకు ఎలా అవ్వగలిగారు? క్వశ్చన్. అబ్దుల్ కలాం గారు ఎలా అయ్యారు? మరి న్యూస్ పేపర్ ని అమ్ముకునే అబ్బాయి కదా, మరి ఆయన రాకెట్ సైంటిస్ట్ ఎలా అయ్యారు? న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేస్తున్నారు? ఆయన అసలు ప్రెసిడెంట్ గా ఎలా ఎంచుకున్నారు కదా? సో కదా, ఎంత కాంట్రాస్ట్ లో ఉన్నాయి వినడానికి. ఇప్పుడు మైండ్ సెటే కదండి దాన్నిటికీ కారణం. ఆయన పేపర్లు అమ్ముకుంటూ ఆయన కళ్ళని నిజం చేసుకున్నారు. ఎందుకంటే ఇది కాదు, నేను ఐఎమ్ మోర్ కదా. ఆయన బుక్స్ కూడా అవే చెప్తాయి కదండి. వాటిని సాకారం చేసుకునే హీ డిడ్ ఇట్ అంటే ఆయన ఎప్పుడు అది నమ్మారు ఏంటి? ఆయన ఇది నా స్థాయి కాదు అనుకున్నారు ఆయన. ఐ డిజర్వ్ మోర్, వి డిజర్వ్ మోర్. ఇక్కడ ఉన్న ప్రతి మనిషి మనం అనుకున్న దానికంటే ఎంతో 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 ఎక్కువ సాధించగలం. మన లిమిటేషన్స్ మనల్ని ఆపేస్తుంది. ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడి దాకా అని అనుకున్నాం, అక్కడ దాకా ఉన్నామండి. ఈ రోజు మీరు ఎక్కడి దాకా వెళ్ళగలను అని అనుకున్నారో మీరు ప్రస్తుతం అక్కడ ఉన్నారు. మీరు ఇంకా పైకి చూడండి. అండ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఆపేస్తాను సార్. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. నాకు డాగ్స్ అంటే భయం ఉండేది. లైక్ డాగ్ ని భైరవ అంటారు కదా. మై మామ్ టోల్డ్, ఎవరో చెప్పారు, లైక్ ఎప్పుడైనా డాగ్ పక్క నుంచి వెళ్ళినా లైక్ భైరవ అనుకో, డాగ్ ఏం చేయదు. ఐ యూస్ టు డూ దాట్. నాకు అది మైండ్ లో చిన్నప్పటి నుంచి ఉంది. ఐ యూస్ టు డూ భైరవ అనికి చాలా భయంగా. ఆ తర్వాత నాకు నేను ఏం చేశానంటే ఐ ట్రై టు ఫీడ్ దోస్ డాగ్స్. నాకు డాగ్స్ అంటే భయం కదా. నేను లైక్ మిల్క్ ఎప్పుడైనా ఉంటే బాటిల్లో తీసుకెళ్ళడం, బయటకు వెళ్తే దాన్ని ఫీడ్ చేసుకోవడం అలా చేసేదాన్ని. ఇప్పుడు ఆటోమేటిక్ గా డాగ్స్ అంటే భయం పోయింది. అండ్ ఐ ఫీల్ దే ఆర్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ డాగ్ చూసినా అసలు భయం లేదు, ఏమీ లేదు. జస్ట్ వెళ్తాం. ఇంకా ముందుకు వెళ్తే అది చెక్క తోకూపుతుందని చూసా. ఓకే, సో దిస్ ఇస్ థింకింగ్ దట్ అచ్చా
వెన్ వి భయపడిందన్నాళ్ళు నన్ను అది భయపెట్టింది. అదే నన్ను అంతే. చూసి అరవలేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు పిల్లలు డాగ్స్ చూసి పక్క నుంచి వెళ్తుంటే ఏం చేయదు అది, ఎందుకు ఇలా భయపడతావు అన్న చెప్పే స్టేజ్ కి నేను వచ్చాను. ఒకప్పుడు భయపడేదాన్ని. సో ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నానంటే, వాట్ ఎవర్ మేడం అండ్ సార్ ఇస్ ఆర్ టెల్లింగ్, ట్రైంగ్ టు టెల్ అస్, సేమ్ యాజ్ ఒక అంటే మనం భయపడినంత కాలమే అది మన భయపెడుతుంది. ఎప్పుడైతే దాని అబో అంటే లైక్ మనం దీని వల్ల భయం ఉండదు, లైక్ హౌ ఐ డిడ్, అది ఐ థింక్ ఐ డిడ్ కరెక్ట్. ఎగ్జాక్ట్లీ అండి. ఈ రోజు ఇదే మీరు అప్లై చేసింది ఈ రోజు మేము కూడా ఇక్కడ ప్రాక్టికల్ గా కూడా అప్లై చేస్తున్నాము. ఇప్పుడు మేము ఉండే ప్లేస్ లో కోతులు ఎక్కువ అండి, బికాజ్ ఇదంతా ఫారెస్ట్ ఏరియాస్ డెహ్రాడూన్ లో. సో అండ్ పర్టికులర్ గా మేము ఉన్న ప్లేస్ లో చాలా అంటే హై రేట్, అంటే పక్షులు కూడా మనకు కనపడవు, అన్ని కోతులు ఉంటాయి. మా పిల్లల్ని మేము ఫ్రీగా బయటకి కూడా వదలడానికి ఉండదు, అంటే ఆల్వేస్ మేము ఎవరో ఒక మనిషి కాపలా ఉండాలి వాడికి బయటకి తీసుకెళ్లాలంటే. సో అలాంటి ఏరియాలో వీఆర్ నౌ బీయింగ్ అలాటెడ్. అండ్ ఇంతకు ముందు కూడా మేము ఆ ప్లేస్ లో ఉన్నాము. సో మా పిల్లలకి అంటే ఈ పిల్లలు చూడలేదు ఇవన్నీ, ఎందుకంటే ఈ పిల్లలు పుట్టక ముందు మేము ఉన్నాం ఆ ప్లేసెస్ లో. సో ఇప్పుడు వీటి నుంచి వీళ్ళని బయటికి తీసుకురావాలి. వీళ్ళేంటి, కోతిని చూస్తే భయపడిపోతున్నారు, అందరూ పారిపోతున్నారు లోపలికి. సో ఒక ఫియర్ కన్స్ట్రక్ట్ అవుతుంది వీళ్ళల్లో, ఏంటి కోతి అంటే ప్రమాదం. సో ఇక్కడ చుట్టూరు ఉన్న మనుషులు కూడా కొరుకుతాయి, జాగ్రత్త, పిల్లల్ని చూస్తే ముఖ్యంగా కొరుకుతాయి అని చెప్పి క్రియేట్ చేస్తున్నాం. సో ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనం దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు అక్కడ ఏమీ లేకపోయినా కూడా మన సిచ్యుయేషన్ తెచ్చి పెట్టుకుంటాం. అంటే మన ఫియర్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా కోతికి రెచ్చగొట్టినట్టు అవుతుంది, అంటే కోతి డిఫెన్సివ్ గా ఫీల్ అవుద్ది. వెంటనే ఆ భయం మూలాన్ని మనల్ని అటాక్ చేసే ప్రమాదం ఉంది. ఒకవేళ అది ఉన్నా కనుక మనం క్యాజువాలిటీలో ఉండగలిగితే నిజంగా మన జోలికి రావు కదా. పనిమాల జోలికి రావటం అనేది వెరీ రేర్, ఇట్ డజంట్ హ్యాపెన్. యాక్చువల్ గా అయితే మన ఫ్రీక్వెన్సీ అది, మనం ఫియర్ లో ఉన్నప్పుడు అవి సెన్స్ చేయగలుగుతాయి. అప్పుడు అవి ఏమవుతాయి, అవి జాగ్రత్త పడతాయి, వాటి ప్రాణం అయితే కాపాడుకోవడానికి దే అటాకర్స్ కదండి. సో మా పాప వాళ్ళకి ఇప్పుడు మేము అదే చెప్తున్నాం, కోతుల్ని చూసినప్పుడు అన్న ఆంజనేయ స్వామిని గుర్తు తెచ్చుకోండి, లేదంటే రామబంటు కదా, సో ఆంజనేయ స్వామి వెంటనే జై శ్రీరామ్ అనుకోండి నాన్న, ఎనీథింగ్ వీ బిలీవ్ ఇన్, అంతే. లేదంటే అది ఒక ఏంజిల్ గా తీసుకోండి, వెంటనే ఒక విష్ కోరేసుకోండి కోతులు చూడండి, సో దట్ ఆ ఇంప్రెషన్ ని మార్చే ప్రయత్నం అన్నమాట. ఆ ఇంప్రెషన్ పడింది అనుకోండి, ప్రతి నిమిషం వీళ్ళు ఇక్కడ ఉన్న నీళ్లు కూడా వీళ్ళు కాపాడుకుని, అంటే ఆ ప్రొటెక్టివ్ మోడ్ లో ఉంటారు. అలా కాకుండా కోతిని ఒక మంచి సంకేతంగా తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకు ఆ ఫియర్ నుంచి బయటకు వచ్చేస్తారు పిల్లలు. అండ్ వాళ్ళు ఆ ఫియర్ ని సిగ్నలింగ్ పంపించరు వాడికి. సో యానిమల్స్ ఎప్పుడు కూడా ప్రమాదం ఉందనుకున్నప్పుడే అటాక్ చేస్తాయి. సో ప్రమాదం ఉంది అనేది మనం ఎలా చూపిస్తాం, మన భయం ద్వారా చూపిస్తాం, పరిగెత్తటము, అటాక్ చేయటము. సో వీటిని సైన్స్ గా తీసుకుని దే అగైన్ అటాక్ చేస్తాయి. సో ఇట్ ఈస్ వన్ వే వీ కెన్ హెల్ప్ అవర్ కిడ్స్ అండ్ అవర్ సెల్ఫ్ ఆల్సో. థ్యాంక్ యూ. జయదుర్గ గారు చెప్పండి, తర్వాత నవీన్ రెడ్డి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పినవి చాలా బాగుంది సార్. మనకి ఆలోచనలు కూడా మనం కన్స్ట్రక్టివ్ గా ఉండాలి అని, ఇంకా లిమిటేషన్స్ అనేవి అసలు పెట్టుకోకూడదని నేను నా లైఫ్ లో ఇట్లాగే లిమిటేషన్స్ అనేవి పెట్టుకున్నాను సార్. నా గోల్ ని కూడా నేను రీచ్ అవ్వలేకపోయాను. ఇంకా నా పిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా నేను చేయలేను, నాకు రాదు, నాకు చేత కాదు అని మాట్లాడతారు సార్. అందుకే వాళ్ళకు కూడా ఇట్లా నువ్వు చేయగలవు, సాధించగలవు అని చెప్పడానికి నాకు ఒక అవకాశం దొరికింది సార్. చాలా బాగుంది సార్ క్లాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డిస్టర్బెన్స్ వస్తుంది. సరేనా? సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. 6:47 అయింది. We'll call this a day. Thank you very, very much. Love you all. Chala. We'll all be very, very happy to get connected to you. Thank you so much. So, love you all. Thank you, sir. Thank you, Have a great day. Thank you, madam. Thank you, sir. Thank you very much, Andy. Thank you, ma'am. Thank you, sir. Thank you, sir.